అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు చాలా స్పెషల్. మనతో పాటు మా రెగ్యులర్ టీమ్‌తో పాటు ఇవాళ రాధా మనోహర్ దాస్ గారు కూడా వచ్చారు. టాపిక్ ఏంటంటే, ఆయన ఈ మధ్య అంటే ఎప్పటినుంచో ఇది మాట్లాడుతున్నారు. కాకపోతే మొన్న మధ్య ఒకసారి సిగ్నేచర్ స్టూడియోస్ అలాగే ఇంక 2, 3 ఛానల్స్‌లో కొన్ని విషయాలు చెప్పారు. దానికి గొర్రెలు తట్టుకోలేక ఆయన మీద అటాక్ చేద్దామని చూస్తూ, డిబేట్‌లకి మేము ఆన్సర్‌లు ఇచ్చేసాం, లేకపోతే డిబేట్‌లకి పిలుస్తున్నాం అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఒకసారి మాట్లాడదామని చెప్పి ఆ గురుగారిని అడిగితే ఒప్పుకున్నారు. అసలు ఏంటి విషయం తెలుసుకుందామని. నమస్కారం గురుగారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ. శుభ సాయంత్రం. చెప్పండి. శుభ సాయంత్రం అండి. ఇందాకే అభిమన్యు సేన ఛానల్లో మీకు ఎవరెవరో కాల్స్ చేసి వేరే మాట్లాడారు కదండి, అవి కూడా వినిపించాం జనాలకి. సో దానికి కంటిన్యూషన్గా ఈ లైవ్ పెడుతున్నాను అనమాట. సో దాంట్లో వాళ్ళు చెప్పిన అబద్ధాలు సొల్లు అంతా కూడా వినిపించాం. సో నమస్కారం డాక్టర్ గారు, పృథ్వీ గారు, సహనావతి గారు, మహర్షి గారు. నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్తే అండి. రాధా మనోహర్ దాస్ గారు నమస్కారం. డాక్టర్ గారికి, సహనావతి గారికి, అభిమన్యు సేన, కిరణ్, ఇంకెవరున్నారు? మన కాపరి రాధా మనోహర్ దాస్ గారు. రాధా మనోహర్ దాస్ గారు నా ప్యానెల్ లో నేను ఉన్నానండి. కాస్త నన్ను చూసి అందరూ అసూయపడండి. సరేనండి. ఇప్పుడు ద్వారం తెరిచే ఉంటుందండి. అవును. సరే, ఒక్కసారి మీరు ఇచ్చిన 26 ప్రశ్నలు అసలు వాళ్ళకి ఎలా ఇబ్బంది పట్టినాయి, అసలు ఎందుకు ఇబ్బంది పడినాయి అని చెప్పేది గురించి చర్చిద్దామండి ఒక్కసారి. సో మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ప్రియ ఎడారి మతస్థులారా, నన్ను మతం మార్చండి. మేము పూజించే దైవం ఎవరిని మతం మార్చమని చెప్పలేదు. మీరేమో మతం మారకపోతే నరకం అంటున్నారు. మీరు నమ్మిన దేవుడిని నమ్మకపోతే మార్క్ 16:16లో చెప్పిన దాని ప్రకారం మేము మతం మారడానికి సిద్ధం. మా దగ్గర మా ప్రశ్నలకు మీ దగ్గర మా ప్రశ్నలకు సమాధానాలు ఉంటే అని మీరు అడిగారు. సో కొన్ని ప్రశ్నలు అడిగారు, ఒక 26 ప్రశ్నలు అడిగారండి మీరు. ఫస్ట్ ప్రశ్న, మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? రెండో ప్రశ్న, మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా? అలానే మూడోది కూడా కొంచెం అలాగే ఉంటుంది, మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా? పుట్టినరోజు అని పేరు చెప్పి సంవత్సరం ప్రపంచం అంతా కూడా సెలవు ప్రకటిస్తున్నారు కదా, దానికి ఏమన్నా అసలు ఆ పుస్తకంలో ఆధారం ఉందా? ఎందుకు ఇస్తున్నారు అలాగా? మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? అలానే భారతదేశంలో మీ దేవుడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? మీ పుస్తకంలో మీ పేరు, మీ అమ్మా నాన్నగారి పేర్లు ఉంటాయా? అంటే ఇటువంటి పేర్లు, మనం ఇప్పుడు ఉన్న పేర్లు ఆ పుస్తకంలో ఉన్నాయా? మీ పుస్తకంలో ఒక మంచి అమ్మను చూపించగలరా? మీ పుస్తకంలో ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపించగలరా? రక్తపాతం లేకుండా పండుగలు జరుపుకోగలరా? మీ దేవుడిని నమ్మని మీ పూర్వీకులు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారు మీ పుస్తకం ప్రకారం? మీ దేవుడు ఉన్నాడు అనడానికి ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా? ఇది కొంచెం పై ప్రశ్న లాగే ఉంది, రిపీట్ అయినట్టుందండి, పర్వాలేదు. మీ పుస్తకంలో దేశభక్తి ఉందా? వైరాగ్యం, తపస్సు గురించి మీ పుస్తకంలో ఏం చెప్పబడింది? స్వర్గం, నరకం గురించి ఆధారాలు ఉన్నాయా? బ్రిటిష్ వాళ్ళ చేతిలో చంపబడ్డ స్వాతంత్ర సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా? మీ పుస్తకం ప్రకారం చెప్పాలి. మీ దేవుడిని నమ్మకుండా చాలా మంది చనిపోయారు, ఇప్పుడు వారు స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా? మేము మీ ప్రార్థనాలయాలకు వచ్చి మీరు చెప్పినట్టు ప్రార్థనలు చేస్తాం, మరి మీరు మా దేవాలయాలకు వచ్చి పూజలు చేస్తారా? ప్రపంచంలో ఎన్ని దేశాల్లో మీ మతానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి? మత సామరస్యం గురించి మీ పుస్తకంలో ఏముంది? ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల విషయంలో మీ నల్లటి పుస్తకం ఏం చెప్తోంది? మేము నమ్మే దేవుడిని మీరు నమ్మాల్సిన అవసరం లేదని మేము చెప్పగలం, మీరు చెప్పగలరా? పుస్తకం కంటే మనుషులే ముఖ్యమని మేము చెప్పగలం, మీరు చెప్పగలరా? మా పూర్వీకులు గొప్పవారని మేము గర్విస్తున్నాం, మీ పూర్వీకులు కూడా గొప్పవారని గర్వంగా చెప్పగలరా? వారు ఈ మతంలో ఉన్నారు, నేను యాడ్ చేస్తున్నానండి. లక్షల కొద్ది శాఖాహార ఆలయాలు మేము చూపగలం, ఒక్క శాఖాహార మసీదు, చర్చిలు చూపగలరా అని మీరు 26 ప్రశ్నలు అడిగారండి వాళ్ళని. ఇన్నాళ్ళు ఎవరు మీరు అంటించినా సరే, ఎక్కడ అంటించినా సరే, నాకు తెలిసి ఒకళ్ళు కూడా మీకు కాల్ చేసి ఉండరండి దీని గురించి మాట్లాడటానికి, నా అభిప్రాయం. అంతేనా? ఒక చిన్న అనుమానం వచ్చిందండి నాకు. మీరు క్రైస్తవుని స్పెషల్ గా మెన్షన్ చేయలేదు, ఇద్దరికి ఇచ్చారు క్వశ్చన్లు, అవునా? సార్, ఎప్పుడైనా మనం పెట్టినప్పుడు ఫుల్ మీల్స్ పెట్టాలి, అలా ప్లేట్ మీల్స్ పెట్టాం కదా మనం. ఓకే సార్ చెప్పండి సార్. దీంట్లో కేవలం క్రైస్తవులు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. అంటే ఇప్పుడు యాక్చువల్ గా పొట్టోడు అని అనుకోండి, పొట్టోడు కాలిపోతుంది కదా. అక్కడ నలుగురు ఉన్నారండి, నలుగురు ఒక పొట్టోడు, ఆ పొట్టోడు ఒకటే కాలిపోతుంది. మిగిలిన వాళ్ళకి కూడా అది వర్తించినప్పటికీ ఆ విధంగా డాక్టర్ గారు. ఓకే, అదే నా పాయింట్ కూడా అదే, వీళ్ళు మాత్రమే రెస్పాండ్ అయ్యారు, ఇంకో మతం రెస్పాండ్ అవ్వలేదు. ఓకే, అంటే సహజంగా జనాభాని పెంచుకోవడానికి స్ట్రాటజీ ఆఫ్ దెమ్మ వేరు, దెమ్మ వేరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధానం ఉంది కదా. కొందరేమో మా బ్రెయిన్ వాష్ ద్వారా పెంచుకునే వాళ్ళు కొందరు,
కొందరు వాష్డ్ అవుట్ అలా పెంచుకునే వాళ్ళు కొందరు. అది ఓకే ఓకే యా ప్రశ్నలకు వెళ్ళిపోదాం. సో దీనికి గురువు గారు ఇద్దరు ముగ్గురు స్పందించారు మీకంటే. ఒకళ్ళైతే మొత్తం 26కి సమాధానం చెప్పేసామండి, మీరు ఒప్పేసుకోవాలన్నట్టు మాట్లాడారు. ఆ వీడియో విన్నాను, నేను మొత్తం చూశాను. ఏముంది అసలు అందరూ ఏదో పిసర విన్నాను. అబద్ధాలండి, అన్ని అబద్ధాలే. దానికి కావాలంటే రుజువు కూడా చేస్తాను కూడా చెప్పాను నేను ఆ వీడియోకి వెళ్ళి కింద కామెంట్కి వెళ్ళి కామెంట్ పెట్టా, మీరు చెప్పింది మొత్తం ముమ్మాటికి అన్ని అబద్ధాలు, నేను రుజువు చేస్తా అని చెప్పా. దానికి డాక్టర్ గారు కూడా ఒకసారి ఆయన కాల్ చేసి మాట్లాడారు, మాతో డిబేట్ చేయగలరా అని చెప్పి. ఆయన మరి అసలు ఏమి స్పందించట్లేదు సరిగ్గా ఆ మనిషి. అది సార్ సో ఇప్పుడు మీ పేరు అమితాబ్ బచ్చన్ అని మీరు పెట్టుకుని నేను అమితాబ్ బచ్చన్ అంత పడుకున్నాను అని అనుకుంటే అవ్వదు కదా. అవదండి, అలాగా క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం అంటే మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఒప్పించడం ఓకే అని అనిపించడం కదా, అంతే. ఎందుకంటే పైగా అబద్ధాలు చెప్పారండి, అది చెప్పిన అన్ని ముమ్మాటికి తప్పు. సో ఆ తప్పును కూడా నేను రుజువు చేస్తానని చెప్పా. సో మరి వస్తారేమో చూద్దాం. కాదు నాన్న కిరణ్, మొన్న ఏమంటారు అతను పుట్టినరోజు అని చెప్పి ఏదో వీడియో పెట్టాడు. నా తల్లిదండ్రులు నాకు ఈ శరీరం అనుగ్రహించితిరి అని పెట్టాడు. పెడితే మంచిదానా, మరి నీకు ఆ శరీరం అనుగ్రహించిన తల్లిదండ్రుల పేరు చెప్పన్న, పరారే పరారే అని సాంగ్. అదేనండి. సో ఒకటే చెప్పాలనుకుంటున్నా, అంటే ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు, అవి ఎందుకు అబద్ధమో నేను మొత్తాన్ని చెప్పనండి. మెతుకు ఒకటి పట్టుకుంటే ఉడికిందో లేదో చెప్పొచ్చు. సో ఫస్ట్ ప్రశ్న తోటే నేను చెప్తాను అది. మీకు రెస్పాండ్ అయిన ఆయన ఏం చెప్పారంటే, మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అన్నప్పుడు మేము జస్ట్ చెప్పి ఊరుకుంటాము, మేము అంతకు మించి ఏమీ చేయము, బలవంతం ఏమీ లేదు అన్నారు. అంటే ఏం మాట్లాడుతున్నారు నువ్వు, నరాలు కట్ అయిపోతుంటే. అలాగే కట్ అయినాయండి, మాకు కూడా కట్ అయినాయి. చెప్పండి. కాదని ఇప్పుడు పాత సామాన్లు కొంటాం, తాజా తాజా కూరగాయలు అన్నట్టు కదా ఇది. ఇప్పుడు మీ ఇంట్లో పాత సామాన్లు ఉంటే మాకు ఇచ్చు, మీకు మీ కూరగాయలు కలితే మా దగ్గర కొనొచ్చు. ఏమన్నా ఇంచుమించు అలాగే ఉంది కదా అది. అంతేనండి. రీజన్ ఏం లేదా ఎందుకు నమ్మాలో? అదేమీ లేదు, మావాడే దేవుడు కాబట్టి మేము నమ్ముతున్నాం కాబట్టి మీరు కూడా మావాడిని నమ్మాలి, మేము నమ్ముతున్నాం. రైట్. ఓకే. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా పూరీని ఆవకాయతో తినడం నీకు ఇష్టం కాబట్టి నువ్వు ఊళ్ళో వాళ్ళందరికీ పూరి విత్ ఆవకాయ అని చెప్తావు, అంతే కదా? మాత్రమే, ఇంకో దాంతో తినకూడదు. ఓకే, తింటే నరకానికి వెళ్ళిపోతాం మేము. అంటే ఆయన ఇప్పుడు ఏ భావంలో ఉన్నారంటే, నేను ఆల్రెడీ రాధా మనోహర్ దాస్ గారికి నేను సమాధానాలు చెప్పేశాను, ఆయన మాట తప్పుతున్నారు అనే భావంలో ఉన్నారు. ఈ వీడియో కనుక ఆయన వరకు వెళితే ఆయన ఏం తప్పు చెప్పారో ఫస్ట్ దాంతో చెప్పి చూపించేస్తానండి నేను. వెళ్ళే ముందు నా డౌట్ అండి, ఇప్పుడు మీరు ఒక 26 ప్రశ్నలు సంధించారు, దాని సమాధానాలు కోరారు, అంటే వాళ్ళు ఏదో చెప్పేస్తారు, మీరు విని ఒప్పుకోవడమేనా లేకుంటే వాదం ప్రతివాదం? ఏమండి డాక్టర్ గారు, మీరు నాకు యాపిల్ కావాలని అడిగారండి. ఓకే, మీరు అజ్ఞానాన్ని మేము ఫీల్ అయిపోయి మేము టమోటా తెచ్చి ఇదే యాపిల్ అని చెప్తే మీరు ఒప్పేసుకోవాలి. ఇప్పుడు అంటే దీనిలో వాదం ప్రతివాదం ఏం లేదు, వాళ్ళు చెప్పేస్తే మీరు వినేయాలి, ఆ 9 లక్షలు ఇచ్చేయాలి, అంతేనా వీళ్ళు? మీకు బాగా అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి. పోకిరి సినిమా చూసారా? చాలా సార్లు. గిల్లితే గిల్లించుకోవాలి. అదే అదే తెలుసులేండి. నేను అనేది ఇప్పుడు వాళ్ళు అనుకునేది అది, అంతే కదండి సార్. అలా అంటారు ఏంటండి, ఆపిల్ పండు అన్నారు, ఎర్రగా ఉంది, గింజలు ఉన్నాయి, మేము కరెక్ట్, మీరు మా క్రైస్తవులను అన్యాయం చేస్తున్నారు. ఆపిల్ అని మేము టమాటా ఇస్తే తీసుకోవట్లా. టమాటా అయితే ఏంటి, ఎర్రగా ఉందా లేదా? నెల కూర్చోండి. సో అదండి పరిస్థితి. ప్రేక్షకులు చూస్తే అర్థమవుతుందంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది. ఏ మోసం చేసినా, ఏ అబద్ధం చెప్పైనా వాళ్ళు అనుకున్నది సాధించాలి అనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు, జనాలు ఏం మార్చినా సరే. సారీ ఫర్ ఇంటరప్షన్ కిరణ్, నేను అప్పుడు లాంగ్ ఏగో పోస్ట్ చూశాను నేను అమెరికాది. అమెరికా చర్చి ఒక ముఖద్వారం ఎలా ఉంటుందో తెలుసా? తెలుసండి గురుగారు. అయితే నేను చెప్పను, అది మినిమం డిగ్రీ చేయాలి. నేను చెప్పను, ఇంకా మినిమం డిగ్రీ చేయాలి. సో కాళ్ళు ఎవాంజలిస్ట్ పాస్టర్ గారు మీకు ఎవరైతే సమాధానం కట్ అవుతుంది. అవునా నీ వాయిస్ కట్ అవుతుంది. సో ఆయన ఏం చెప్పారంటే, మీకు ఆ సమాధానం చెప్తూ మార్కు 6 అని చెప్పి చూపించి, ఇదిగోండి మేము జస్ట్ చెప్పు ఊరుకుంటాం అంతే, మీరు ఎన్నా ఆయనకపోయినా మాకు సంబంధం లేదు అని అన్నారు. 6లో 11 చూపించి, ఏ స్థలమందున జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకపోతే మీరు అక్కడ నుండి బయలుదేరేటప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాల క్రింద ధూళి దులిపేసేయండి అని చెప్పారు అన్నారు. ఏం మాట్లాడుతున్నాను నువ్వు అని మార్కు 6 చూపించారండి. కాకపోతే వాళ్ళు చూపించిన తెలిసేట్లు చెప్తానండి ఇప్పుడు నేను. సో ఇదే సంఘటన ఇదే విషయం మత్తయిలో కూడా ఉంటుంది. ఒకసారి అక్కడికి చూపిస్తే అక్కడ ఏముందో. మత్తయిలో ఉంటుందండి, ఉంటది.
సో వీళ్ళు చెప్పదలసిందంటే మేము జస్ట్ చెప్పి వదిలేస్తాం అంతే, మీరు పట్టించుకోగలరు, మీకు బలవంతం ఏమీ లేదు అన్నాడు ఆయన. కానీ మీరు ఇక్కడ వచ్చి చూస్తే మత్తయి 10:14-15 ఏముందో ఒకసారి చూద్దాం. మిమ్మల్ని ఎవరు చేర్చుకోకపోతే, మీ మాటలు వినకపోతే ఆ ఇంటినైనా ఆ పట్టణాన్నైనా విడిచిపోయేటప్పుడు మీ పాదధూళి దులిపేయండి అన్నారు. బాగుంది. కానీ ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు? విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశాల గతి ఓర్వ తగినదై ఉంటుందని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అంటే వాళ్ళు నాశనం అయిపోతారని చెప్తున్నారు, భయపెడుతున్నారు ఇక్కడ. కాదు నాన్న, నువ్వు మా దగ్గర సామాన్లు కొనకపోతే మా బండి మీద నాశనం చేసి పడేస్తా, నువ్వు మా ఆటో ఎక్కకపోతే దుంపనాశనం. అంతే కదండి, అంతే కదా సార్? అంతే. మాకు తెలిసి వచ్చేది కదా. నేను దేవుణ్ణి కానన్న వాడిని కత్తితో పొడుస్తా. చంపాను. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు దీనికి. సువార్త వచ్చి ఇంటికి చెప్తాడు, వినకుంటే అక్కడ ఒక చిప్పు పెట్టి వెళ్ళిపోతాడు, ఒక మిజైల్ వచ్చి పడుతుంది. తర్వాత నేనేం చేయట్లేదు, చెప్పలే, నువ్వు ఇన్లే, మిజైల్ పడ్డది అంతే. సో ఈ విధంగా బెదిరిస్తూ కిరణ్ ఒక్క నిమిషం, సారీ కిరణ్, నన్ను రచయితను కాదన్న వాడిని రాయెత్తి కొడతాను, నన్ను కవయిత్రిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తాను, నన్ను దేవుణ్ణి కాదన్న వాడిని నరకంలో వేపుతాను. అసలు చంటి అబ్బాయి సినిమాలో శ్రీలక్ష్మి క్యారెక్టర్కి ఇప్పుడు ఈ డైలాగ్ వేసింది యెహోవాడా యేసుగడా? యేసండి. నేను దేవుణ్ణి కాదన్న వాడిని ఎవరు కాపాగారని చెప్పింది అది సహనావతి గారు. సహనావతి గారికి వేసుకోండి, వేస్తాడు. విశేషం కాదు, శ్రీలక్ష్మి స్వయంగా ఎదురుగా వచ్చి చెప్పిందండి, నేను రచయితని కాదంటే రాయొచ్చు కొడతానని. ఈయన ఎదుర్కోవడం ఎవడెవడో పంపించాడు, ఎవడెవడో వస్తా ఉంటాడు ఇంటికి, నరకం అంటే అసలు ఆడు ఉన్నాడా సార్? ఆడు అదే కదా డౌట్. శ్రీలక్ష్మి అన్న ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది, నేను ఎదురు కూడా రావట్లేదు కదా. కాదు, వాడు ఎదురుగా వస్తే ఏమవుద్ది? ఇప్పుడు మీకు ప్రేత సిద్ధాంతం తెలుసు కదా సార్? తెలుసండి, ఈ మధ్య. నాకు ఒకటి తెలుసండి. ఏం సార్ చెప్పండి సార్? ప్రేత సిద్ధాంతం సార్, గోడల మీద రాస్తుంటారు కదా సార్. ప్రేత సిద్ధాంతం సార్, యాంటీనా బాబా తెలుసండి. వాడి పుస్తకాల గురించి నన్ను ఎవరు అడిగారు, స్వామి మీ అభిప్రాయం ఏంటంటే చదివితే చస్తావు అన్నాను. డాక్టర్ గారు వినపడిందా? వినపడిందండి. వినపడుతుంది సార్. సో నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటి, చదివితే చస్తావు. ఆ విధంగా యెహోవాగాడు ఎందుకు కనబడదు, చూస్తే చస్తావు అంటే వాడు అంత భయంకరంగా ఉంటాడు. చాలా మంది అంటారండి, నేను ఆయన చూసి కూడా బతికాను అంటారు వాళ్ళు. ఇప్పుడు వాడి పేరు ఏంటి సార్? వాడి పేరు మోషేకి తెర చూపించింది వాడే సార్. నా సొంతం కాదు, మీరు అలా అంటే ప్రభు కాదండి. మేము బైబిల్ తరగతులు వారానికి 2 సార్లు చేస్తున్నాను డాక్టర్ గారి ఛానల్. మీ ముందు పిల్లలు నేను లేదండి సరదాకి. అయితే ఇప్పుడు మనం దేవుణ్ణి చూస్తే మన ఫీల్ ఎలా ఉంటుంది? దేవుణ్ణి చూసినప్పుడు హరే లైవ్ మా పృథ్వీ గారు ఒకటి చెప్తారండి గురుగారు. శ్రీరామదాస్ సినిమాలో శ్రీరాముల వారు వచ్చేటప్పుడు మొత్తం ప్రకృతి పలకరిస్తుంది. ఈడొస్తే ప్రకృతి నాశనం అలా కలవడమే. నేను దీన్ని ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పాను. రాముడు కిందకు వస్తే ప్రకృతి అంతా పచ్చగా అవుద్ది, యెహోవాగాడు కిందకు వస్తే ప్రకృతి అంతా పెచ్చగా అవుద్ది. అదన్నమాట. గులాబ్ జాములు ఏం చేస్తాం. సరే నెక్స్ట్ లోకి వెళ్ళాను. ఇంకా అవసరం ఎందుకేనండి, ఇప్పుడు ఆ ఒక్కటి చూపించి ఇన్ని పచ్చబద్ధాలు చెప్తున్నారని చెప్పి చూపించాను. ప్రస్తుతానికి చాలా మేము తర్వాత విడిగా వేస్తాం అతనికి. ఇప్పుడు మిమ్మల్ని పెట్టుకుని ఇక్కడ అవసరం లేదు. సో ఏదైతే 26 చెప్పారనుకుంటున్నారో ఆయన అన్ని అబద్ధాలండి, మేమైతే రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక శాంపిల్ మాత్రమే. వండర్ఫుల్ అన్న, చాలా సంతోషం అన్న. సార్ మీ అందరికీ ఒకటేనండి, మీరు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇప్పుడు మీకు ఫోన్ చేసి వచ్చేయండి డిబేట్ అంటున్నారు కదా, మీరేమడిగారు? ఒక్కదానికి సమాధానం చెప్పండి, మీకు కానీ అర్హత ఉంటే అప్పుడు వచ్చి నా సమయాన్ని వెచ్చిస్తా అన్నారు మీరు. నేను అప్పుడే చెప్పాను, విపి రెడ్డి గారు ఫోన్ చేసినప్పుడే చెప్పాను వెంటనే. అవును, దీనికి కారణం కూడా మేము ఇందాక చెప్పామండి. ఏంటంటే ఆ మధ్య ఒక వృద్ధ జంబూకం అనాలో మరి ఏమనాలో నాకు తెలియదు కానీ ఒక పుస్తకం రాసేసి హైందవ క్రైస్తవం అని నేను డిబేట్ కి సిద్ధం అన్నారు. మొత్తం రాష్ట్రం అంతా చూసింది, ఎదురు చూసింది చాలాసేపు, చాలా రోజులు. తీరా లైవ్కి వెళ్ళి కూర్చుంటే నాకు అట్లా అనిపించింది అన్నాడు పెద్ద మనిషి. అంటే అంటే ఇప్పుడు వైన్ అంటే డివైన్ అంటే అది తాగేది కాదండి, అది చాలా గొప్పదని అర్థం. ఈ మధ్య అలా కూడా అంటున్నారా? అంటే అతని సినిమాలో బ్రహ్మానందానికి మా లోఫర్, సారీ అది పేరేంటి? అదే మీరు చెప్పింది. సారీ, అయితే ఓకేనా? కన్ఫర్మా? రైట్, ఓకే. అసలు ఇప్పుడు ఇంకో విషయం అండి, భూమికి మధ్యలో అదేదో ఉందన్నాడు ఇజ్రాయెల్. ఏమండి బోనా నాభి, మనకి మళ్ళీ సంస్కృతం ఒకటి మనకి.
బోన్ నాబి, మనోడికి దోబి, మనోడు బాబీ. సరే అయితే విషయం ఏంటి, ఎక్కడ ఉందా బోన్ నాబి అంటే ఆ ప్రపంచ పట్టం చెరుగు మధ్యలో ఉందన్నాడు. అమ్మని వెంటనే మనం అనుకోవాలి, ఏంటో మరీ అంత ఎదలో కనబడుతున్నానా, ఓ మాటి కూడా కనబట్టలేదా, అసలు ఏంటి సార్ అది, ఏంటి సార్ అసలు మాకు అర్థం కావట్లేదు అంటే బ్రెయిన్ అంటే వాళ్ళు. నేను ఫోటో చూశాను సార్ డాక్టర్ గారు, చెప్పండి. ఫోటో చూశాను సార్. అంటే ఈ ఎడారి మతాలు 1 or 2 సంబంధించిన ఫోటో అది. ఏంటంటే మీరు వెన్ యూ ఎంటరింగ్ టు దట్ క్లాస్ యూ షుడ్ లీవ్ చెప్పులు హియర్ అంటారు కదా, ఆ చెప్పుల్లోనే బ్రెయిన్ కూడా పెట్టి వెళ్ళిపోవాలండి సార్ లోపలికి. వెళ్ళిపోవాలండి, కరెక్ట్ అండి. చెప్పుల్లో బ్రెయిన్ ఉంటది, ఆ బ్రెయిన్ బొమ్మ అది పిక్చర్ చూశాను. ఆ విధంగా నేను అప్పుడప్పుడు పాట పాడుతుంటాను కదా, ఏమని, గొర్రె బతుకంతే గొర్రె మెదడంతే, మెదడున్న మనిషి గొర్రె కాడంతే, అదనమాట. నేను అసలు స్టూడియోలోనే పాడదాం అనుకుంటున్నాను. పంపించమని అడిగాను మిమ్మల్ని ఒకసారి. అయ్యో సారీ మళ్ళీ చెప్పు. ఈ పెన్ను పాడలేదా? వాడేసాను దాన్ని, వాడేసావా? నువ్వు అలా వాడినానా వాడుకున్నాడు వాడుకున్నంత. నేను పబ్లిక్ ప్రాపర్టీ నానా, నేను హిందువుల కోసమే, నేను ధర్మం కోసమే. నేను చెప్పండి సార్. మీరు ఒకటి మర్చిపోయారు, మరు జన్మ ఉన్నదో లేదో ఈ గొర్రెలు అప్పుడేమవుతాయో. హిందువుకి బుద్ధే తీరని శిక్ష, దేవుడు ఇలా తీర్చుకున్నాడు కక్ష. వాడు పుట్టింది మనకే కదా సార్. సార్ ఇంకొక టాపిక్ ఒక మాట చెప్పదలిచాను. 100 కాల్స్ వస్తున్నాయి కదా, అప్పుడప్పుడు నేను ఏదన్నా కాలు నాకు కుదిరినప్పుడు ఎత్తితే ఈ గొర్రెలు, నేను మామూలుగా నమస్తే సార్ ఎవరండి అంటే, ఓ డైరెక్ట్ మీరు మొన్న 26 క్వశ్చన్ పెట్టారు కదా, మేము దానికి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, సార్ నమస్తే సార్ మీ పేరు ఊరు అంటే అనుకో, ఏదో పేరా అంటారు. నేనేదో అది ఫ్లాట్ అడిగినట్టు, అదేదో ఆస్తి అడిగినట్టు, ఏదో మొత్తానికి కష్టపడి నా పేరు ప్రసాద్ అన్నాడు. పొద్దున్న అనకాపల్లి. సార్ ఏ ఊరు సార్ అన్న? అనకాపల్లి. నేను యాక్చువల్గా ఈ గొర్రెలకి మనం మర్చిపోకూడదు కదా సార్. ఇంకో కాల్ వచ్చేస్తుంది, ఇది బహుశా దుబాయ్ అనుకుంటా, ప్లస్ ఉండి 97 ఇలా. దుబాయ్ దేనా? దుబాయ్. మన వాడు ఎవరు యూఎస్ నుంచి, వాడి పేరు వినయ్ అంట. వినయ్ గానే మాట్లాడు, మీ నాన్న పేరు ఏంటంటే, మా నాన్నగారి పేరు సాంబా అన్నాడు. అది పేరు సాంబశివరావు వాళ్ళ నాన్న పేరు. సరే మీ అమ్మ పేరు అన్న, ఇది ఏంటి దేవుడు అనుకుని విజయలక్ష్మి అన్నాడు. ఓ మీ అమ్మగారి పేరు మా అమ్మ పేరు ఒకటే అన్నాడు. అది కాసేపు మాట్లాడి, నాకు 26 ఏళ్ళు అన్నాడు. ఎప్పటి నుంచి గురుదేవ్ 12 ఏళ్ళ నుంచి అన్నాడు. కాసేపు మాట్లాడాను. మరి అర్థం రికార్డ్ అయినా కానీ మా బతుకు ఆ రికార్డులు పెట్టడానికి కాలేదు కదా, అది పరిస్థితి చాలా ఉంది అనుకో. అయితే నేను ఏదో చెప్పాలనుకున్నాను సార్, మర్చిపోయాను. డాక్టర్ గారు మీరు మాట్లాడండి. గురుగారు నేను మహర్షినండి. మాట్లాడాను. ఈ పాషండ మతంలోకి పోవాలంటే వాళ్ళు పాపులు అవ్వాలి, కానీ మీ దగ్గరకు వస్తే వాళ్ళు పాపులతో పాటు అనామకులు కూడా అయిపోతున్నారండి. అదే ఎంత దారుణం అంటే, మనిషి గారు సారీ మీరు నమ్మండి అదేదో సినిమాలో నాకు కావాల్సి నేను అడుగుతాను కదా అంటాడు చూడండి, ఆయన కొడుతుంటే అదేదో సినిమా నాకు గుర్తులేదు. ఆ మాదిరిగా నేను వాళ్ళని ఎంత బతిమాలి, ఏదో సినిమా గుర్తులేదు, నేను కావాలంటే అడుగుతాను కదా, మొహమాట పడకదా. హలో బ్రదర్, నేను చాలా సార్లు పెట్టాను ఆ వీడియో. శ్రీహరి కదా, శ్రీహరిని కొడితే అవునా? శ్రీహరి కొట్లాడతానే వస్తాడు నాగార్జున దగ్గరికి, బాగా తల్లిలు తింటాడు, నడు ఇంకో రౌండ్ వేసుకుందాం అంటే, నేను ఇదైతే నేను చెప్తా కదా, ఈయనంటాడు నీకు ఒకటే మొహం అంటావు, కొట్లాడదాం అంటావు, తర్వాతనేమో వద్దు అంటావు. సేమ్ సార్, మీరు నమ్మండి సార్. నేను వాడు ఏమంటారు వాట్సాప్ లోకి వచ్చాడు, డైరెక్ట్ గా వచ్చి రాధమోహన్ దాస్ గారు అసలు వేదాల్లో ఏం చెప్పారు తెలుసా, అసలు ఏం మాట్లాడుతున్నారా నువ్వు, 4 గంటలు అయిపోతుంటే నువ్వు డైరెక్ట్ వేదాల్లోకే, మన బైబిల్లో ఏముందో తెలదు. సరే సార్ పర్లేదు సార్, మనం అవన్నీ పెద్ద మాటలు, మనం చిన్నవాళ్ళం కదా, దాని గురించి మాట్లాడుకుందాం, మనం పరిచయం చేసుకుందాం సార్, మీ పేరు ఊరు చెప్పండి సార్ అన్న. అంటే సార్ పేరు ఎందుకు సార్, నేను మనిషిని సార్ అన్న. సార్ మనిషే సార్, కానీ దానికి పేరు ఉండదు కదా సార్. అలా మీరు నమ్మండి సార్. డాక్టర్ గారు, మహర్షి గారు, సానావతి గారు, కిరణం, ఇంకెవరున్నారు కదా, బి గారు, మీ అందరికి ఇంకెవరున్నారు, అమృత సిద్ధి గారు వచ్చారండి ఇప్పుడే. అమృత సిద్ధి గారు, మీ అందరికి నేను వాడిని దాదాపు ఒక 10-12 వాయిస్ మెసేజ్లో, సార్ మీ పేరు చెప్పండి సార్, నేను ఏమనుకోను, ఒకళ్ళ బైబిల్లో ఉండదు, నేను కాదంటలేదు, మీరు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మాకే పుట్టారు కాబట్టి నేనేం ఫీల్ అవ్వను, మీరు పేరు చెప్పండి అంటే ఎంత బతిమాలిన పేరు చెప్పలేదు సార్, నెమ్మదిగా చెప్పాను. ఇంకా నేను సార్ మీరు కానీ పేరు చెప్పి మీరు ఫోన్ చేసినప్పుడు మీ పేరు చెప్పకపోతే ఇంకా మేము
చిన్నప్పుడు ఆంధ్రభూమిలో ఇలా అయితే ఆయన అనుమానించాల్సిందే అని ఒక కార్టూన్ వచ్చేది. ఆ విధంగా మీ అమ్మని అనుమానించాల్సిందే అని చెప్పారు. కాదండి మీ దగ్గరకు వస్తూ వాళ్ళు అంటే పాషండంలోకి వెళ్తే పాపులము మేము అని పాడినట్టు మీ దగ్గరికి వస్తే మాత్రం అనామకులము మేము అనుకుంటూ వస్తారేమో. తల్లిదండ్రుల పేరు కూడా చచ్చినా వాడేమో మీ దగ్గరికి. సార్ మీరు నమ్మండి, నేను చాలా బ్లండ్ గా రిప్లై ఇస్తాను సార్. నేను ఫోన్ పెట్టగానే నువ్వు నాకు ఫోన్ చేసి, నేను వాయిస్ మెసేజ్ పెడుతున్నాను, ఇది వినగానే నువ్వు ఫోన్ చేసి నీ పేరు మీ అమ్మ నాన్న పేరు చెప్పకపోతే మీ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టే. కానీ ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు ఎవడైనా బ్లడ్ ఉన్నోడు, హెడ్ ఉన్నోడు, వాళ్ళ నాన్నకే పుట్టినోడు అయితే వెంటనే ఫోన్ చేయాలి కదా సార్. ఒక్కరు ఫోన్ చేయడు సార్, ఒక్కరు. ఇంకా నాకు దిక్కు లేక పేరు లేని గొర్రె, పేరు చెప్పుకోలేని పిరికి గొర్రె, అనామక గొర్రె, ఇలా రకరకాల పేర్లు సార్. మీరు నా దాంట్లో గొర్రె అని కొడితే విదేశీ గొర్రె, ముంజు గొర్రె, బోకు గొర్రె, అబ్బో అసలు వెరైటీస్. చాలాసార్లు చూపించారు అవి. మరి ఏం చేస్తాను నేను అట్టర్ ఫ్లాప్ అని వీడియో చేద్దాం అనుకుంటున్నా. నేను దేంట్లో అట్టర్ ఫ్లాప్ అయినంటే వాడి పేరు చెప్పించలేకపోయింది. నేను ఆ విషయంలో నేను అట్టర్ ఫ్లాప్. నా తండ్రి పేరు ఉంది సార్, వాడి పేరే. రాత్రి ఆడెవడో స్టార్టింగ్ లో వచ్చి గురుగారు ఆ 20 క్వశ్చన్లు ఆన్సర్ చెప్పేస్తారంటే వీపీ గారు మీరు ఏపీ నుంచి హ్యాపీగా వెళ్ళిపోండి సార్, అది వీపీ చెప్తున్నా అని పెట్టాడు. పెడితే నేను అలాగేనా వెళ్దాం, మీరు ఎవరు సార్, మీ పేరు ఊరు చెప్తే సేవ్ చేసుకుంటాను అన్నా. అంటే వాడు అంటాడు ఇప్పుడు జాతకాలు ఏం అక్కర్లేదు అన్నాడు. ఎలా కాసేపు చాటింగ్ చేశాక సార్ నేను మిమ్మల్ని పేరు అడిగాను, వీళ్ళేంటి ఇన్వైట్ చేయడానికి వచ్చారా, ఒక నిమిషం పిల్లల పాపం చాలా మంది వచ్చారు సార్. సరే కంక్లూడ్ చేశారు సార్. పాప చాలా సేపటి నుంచి మన లైవ్ అంతా వింటాను, ఆడబెట్టకు తిడతాను, ఇక్కడ అడిబిట్టు దేవుడి రే సందీప్ తిడతాను అడిబిట్టు, ఇప్పుడు తెల్లకైతాం ఈ కండిషన్స్ చెప్పేస్తానండి. మీరు ఇచ్చిన కండిషన్స్ ని ఎందుకు పెట్టేది కూడా మీరు వివరణ ఇచ్చిన తర్వాత కొంచెం అన్నిటికీ అవసరం లేదు కానీ. సో ఇప్పుడు చెప్పండి గురుగారు. నా వైపు అయితే ఇంకా నేను మాట్లాడేశాను, మీరు ఏమన్నా చెప్పండి. ఇదండి మీ కండిషన్స్ మీరు పొద్దున్న ఇచ్చారు కదా, అవి చూపిస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద. రైట్ మీకు కూడా ఈ డాక్యుమెంట్ తర్వాత పంపిస్తా. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఇదే మీకు మామూలుగా ప్రతిరోజు ఫోన్ చేసి నేను సిద్ధం అంటాను అవసరం. ఈ 13 కండిషన్స్ కి ఒప్పుకుని కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానం వాళ్ళు ఫోన్ లో పంపిస్తే వాళ్ళతో మీరు మాట్లాడతారు. ఆ సమాధానం కనుక నిజమైతే, అటువైపు వాళ్ళు కూడా నిజమైతే, అదే ఆ నిజం అవడానికి 13కి సమాధానం చెప్పి వాళ్ళు ముందుకు రావాలండి. అంటే వాళ్ళు కండిషన్ సప్లైస్ కదా సార్. అదే కండిషన్ సప్లై. ఇప్పుడు 4 కుర్రోళ్ళు వచ్చారు సార్ షోరూమ్ కి, సార్ అది ఇంట్రెస్ట్ లేకుండానే కారు ఫైనాన్స్ ఇస్తా అన్నారు కదా అని. అంటే మరి ఇంట్రెస్ట్ లేకుండా ఫైనాన్స్ రూపాయి ఇస్తే కారు ఇచ్చేస్తారు. మరి ఇదేం డాక్యుమెంట్ ఏంటి అడా, వీడు అనామకుడు రోడ్డు మీద వచ్చేస్తే కారు ఇచ్చేస్తారండి వీడికి. మీరు అలా అడుగుతున్నారు గురుగారు. మేము వరుసగా చాలా డిబేట్లు చేస్తున్నాం, లేకపోతే లైవ్లు చేస్తున్నాం కదా. వాళ్ళు ఒక ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ ఒప్పుకుని వెళ్ళి వాళ్ళు చెప్పింది తప్పని నిరూపించి తిరిగి వాళ్ళకి 4 ప్రశ్నలు చూపించా. అక్కడి నుంచి జంప్ అంతే, మళ్ళీ ఇంకా పత్తా లేదు అసలు. ఇంకొకళ్ళైతే రేపు వచ్చేస్తున్నాం అన్నారు, ముందే పేపర్ లీక్ చేశా, రేపు అన్నారు ఎల్లుండి అన్నారు, వాళ్ళకి వాళ్ళు లైవ్ పెట్టేసి ఏదో చెప్పేసి అయిపోయింది అన్నారు. అరే మరి మా దగ్గరికి వస్తున్నారు కదా అంటే వస్తాం తర్వాత అన్నారు. ఇప్పటికి లేదు, 2 వారాలు అయింది ప్రిపరేషన్ హాలిడే స్టార్ట్ అయ్యి. కొన్ని ఏళ్ళ నుంచి రావట్లేదు నా దగ్గరికి. నా దగ్గరికి అప్పుడేం వస్తారంటారా? అంతే అలాగే. సరే కండిషన్ చేస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు. గొర్రెలు మీతో డిబేట్ చేయాలంటే ఈ అర్హతలు ఉండాలని చెప్పి పెట్టారు మీరు. వారి పూర్వీకులు హిందువులు కాదని గర్వంగా చెప్పుకోవాలి. చదివేస్తాను. వారి పూర్వీకులు హిందువులు కాదని గర్వంగా చెప్పుకోవాలి. గురూజీ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక్క మాట నేను చెప్పాలి ఇక్కడ గురూజీ గురించి. గురూజీ నేను కిషోర్ అండి, ఇది కాదు కానీ ఇప్పుడు గురూజీ గురించి ఒక మాట చెప్పారండి. నార్మల్ గా పూర్తి సెక్యులర్ లా పడినటువంటి ఒక మనిషిని తీసుకొచ్చి రెచ్చగొట్టి నిజంగా ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాయి దీని గురించి. ఫస్ట్ ఒకసారి శ్రీశైలం వెళ్ళాను. శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దేవాలయానికి, అంటే మనం శ్రీశైలం దగ్గరలో శివాలయానికి వెళ్ళేటువంటి సమయంలో ఒక పెద్ద కొండ మీద యేసుక్రీస్తుకు సంబంధించి ఒక దిక్కుమాలింది ఒకటి రాశారు. చిరాకు అదే అప్పుడు ఆయనకి ఫోన్ చేశాను. ఒకసారి ఫోన్ చేస్తే కాదు మీకే ఫోన్ చేశాను. 6 ఏళ్ల క్రితం చెప్పినప్పుడు మీరన్న మాట ఏంటంటే, ఆ పక్కనే ఒక పెయింటింగ్ షాప్, అక్కడ పెయింట్ దొరుకుతుంది కదా, ఒక బకెట్ పెయింట్ తీసుకుని కొట్టకుండా బుద్ధి లేకుండా నాకెందుకు కాల్ చేయడం అని చెప్పి ఫస్ట్ తిట్టాడు ఆయన. మన గురుగారు తిట్టారు ఫస్ట్. బ్రహ్మాండంగా తిట్టారు, అది మామూలుగా కాదు. రెండోసారి బయటికి వచ్చిందంటే ఈ కాళ్ళతోనే గురుగారు. అందరి పరిస్థితి అదేనండి.
ఒకసారి మన గురూజీ వచ్చి తిరుమలకి వెళ్దాం రమ్మని చెప్పి ఓపెన్ గా అందరికి ఇన్వైట్ పంపించారు 4 ఏళ్ల క్రితం. అది కూడా సరే వెళ్దాం కదా అని చెప్పి బయలుదేరి ఆయన వెళ్ళిపోయారు. ఎంతమంది వచ్చారో తెలియదు. నేను వెళ్ళేసరికి నాకు వేరే బస్ పట్టుకుని వెళ్ళేసరికి బెంగళూరు నుంచి లేట్ అయింది. రాత్రి 12ంటికి దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత లడ్డూ కౌంటర్ దగ్గర కాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయి ఆ పక్కన కూర్చుని ఒక చోట ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఏవో చెప్తున్నారు అక్కడ. ఇవే సేమ్ ఇక్కడ ఏం తప్పు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. టైం అర్ధరాత్రి 12:30, 1 గంట, 1:30 ఇంకా అది అలాగే ఉంది. పడుకోలే. ఆయన కాళ్ళు చూస్తే అప్పుడు ఇప్పుడున్నట్టుగా కాదైనా చాలా పెద్ద గడ్డంతో అసలు కాళ్ళని వాపులతోటి ఓ రకంగా చెప్పాలంటే ఈయనకి భయంకరమైన షుగర్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు కంట్రోల్లో ఉంటుంది. నాకు అర్థం కాలే నిజంగా చెప్పాలంటే. సో రియల్ అడ్మైర్ గురించి మీరు చేసే పనులు యూనో వాట్ ఎవర్ యువర్ గివింగ్ ద మోటివేషన్ చాలా చేంజెస్ జరిగాయి మీ వల్ల, మీకు తెలియకుండా జరిగాయి. భగవద్గీత మీరు ఫేస్బుక్ లో చెప్పారు ఒకసారి. మీరు ఫేస్బుక్ లో భగవద్గీత చెప్దామని చెప్పి ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ వస్తుంటే కమెంట్ లో అడుగుతూ ఉండాలి చాలా మంది, మీకు ఎలా మీకైనా మనీ కావాలా, మీకైనా ఇది కావాలా అన్నప్పుడు అడ్డంగా ప్రతి ఒక్కళ్ళని తిట్టారు ఆ రోజు. మీరు ఏమని తిట్టారంటే, మీరు అసలు నేను ఎందుకు చేయాలి, అది చేయండి గురించి, ఇది చేయండి గురించి చెప్తుంటే అది ఇది కాదు, నువ్వేం చేస్తారో కాడికి గురించి నువ్వు బయటకు రా ముందని చెప్పి తిట్టారు ఫస్ట్. ఈ ప్రతి మాట కూడా చాలా మంది మీకు తెలియకుండా గురించి ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఇట్స్ కైండ్ ఆఫ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. బయటకు వచ్చి నోరుకి మాట్లాడడానికి మీ మాటలు చాలా 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 ఉపయోగపడ్డాయి. ఇక్కడ ఇప్పుడు కమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు చాలా కొత్త వాళ్ళు, వీళ్ళకి నిజంగా చెప్పాలంటే 1-2 ఏళ్ల గురించి తెలియకపోవచ్చు కాక. సో ఏం చేశారు మీరు, 6 ఏళ్ల నుంచి ఏం చేశారు, ఇట్ షుడ్ బి డిస్కస్డ్ యాక్చువల్లీ. సో జస్ట్ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ గురూజీ, దట్స్ ఇట్. జై శ్రీరామ్. చాలా సంతోషం. జై శ్రీరామ్. కిరణ్ వెళ్ళిపోయినా పిల్లలు పాపం వెయిట్ చేస్తున్నారు. సరే అండి, అయితే మేము చదివేస్తాం ఇది. ఒక 2 నిమిషాలు త్వరగా చదివేస్తాను. 2 నిమిషాలు మీరు జస్ట్ అడ్జస్ట్ చేసేయండి. సో గొర్రెలు మీతో డిబేట్ చేయాలంటే ఈ అర్హతలు ఉండాలి వాళ్ళకి. వారి పూర్వీకులు హిందువులు కాదని గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మరి హిందూ తిట్టే కదా వీళ్ళందరూ బయటకు వస్తున్నారు ఇక్కడికి. సో వాళ్ళు పూర్వీకులు హిందువులు కాదని గర్వంగా చెప్పుకోవాలి. వారి తల్లిదండ్రుల పేర్లు, వారి పేర్లు వాళ్ళు నమ్మే గ్రంథాల్లో చూపించగలగాలి. పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని హృదయపూర్వకంగా చెప్పగలగాలి. మతం కంటే మానవత్వమే ప్రధానమని విశ్వసించాలి. నీతి నిజాయితీగా బయటకు ఒకలా లోపల మరోలా కాకుండా మతం మారి ఉంటే సర్టిఫికెట్ లో కూడా క్రైస్తవుడై ఉండాలి. కులాన్ని వాడకూడదు. అంటే వెనకాల తోకలు ఉంటాయి కదండి, ఆ తోకల పేర్లు ఇంటి పేర్లు ఉండకూడదు. అంటే నువ్వు హిందుత్వాన్ని వదిలేసావు కాబట్టి హిందుత్వంలో ఉన్నావు కూడా వదిలేయాలి. బయట 50-50 అని ఆ పేరు పెట్టిందే మీరు, 50-50 కులరహిత సమాజం స్థాపిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఎందుకంటే కులమే లేదు కదా అందులో. కాబట్టి అంతేనండి. 7వ పాయింట్ ప్రాధాన్యమైందండి. మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి, ఆ పుస్తకం విగ్రహారాధనకు వ్యతిరేకం కాబట్టి మీరే యేసు మేరీ విగ్రహాలని ఫోటోని ధ్వంసం చేయాలి మీరు క్రైస్తవులను నిరూపించుకోదలిస్తే. దేశమే ముఖ్యం, దేశ గౌరవం కాపాడతామని జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తామని చెప్పాలి. చెప్పండి గురుగారు. మధ్య వచ్చాను ఏమనుకోద్దు. విషయం ఏంటంటే ఇప్పుడు నేను హిందువుని అని పిల్లలు మీరందరూ ఒకసారి జై శ్రీరామ్, వాడు హిందూ కాబట్టి జై శ్రీరామ్ చెప్పాడు. నన్ను ఒకసారి మోకాళ్ళ మీద వంగి దేవుడికి తల నేల మీద పెట్టి దండం పెట్టింది, సాష్టాంగం చేశారు. ఓన్లీ నేను మోకాలు చెప్పాను, వీళ్ళు సాష్టాంగమే చేశారు. ఎందువల్ల? హిందువులు కాబట్టి. వాళ్ళు హిందువులు కాబట్టి నేను చెప్పింది చేశారు. అది కాలేజ్ వచ్చినట్టుంది. వస్తారులేండి. కాదు, వాడు 26కి అట్లే సమాధానం చెప్పాడా అండి? అసలు పచ్చి అబద్ధాలండి, అసలు మామూలుగా కాదు. మళ్ళీ పైగా ఒక ప్రశ్నకి నరాలు కట్ అయితే 26 అయ్యేసరికి 72,000 నరాలు కట్ అయిపోతే మనకి. అది ఏం ట్యాక్లింగ్ చెప్పాడు తెలుసా అతను? నేను ఏ బైబిల్ కాలేజీలో చదవలేదు, డైరెక్ట్ గా ఆత్మే నాకు వచ్చి నేర్పించింది అన్నారు. అబ్బో, ఇదా నేర్పించింది అన్న కామెంట్, ఇదా నేర్పించింది అన్న. కాదండి, పరిశుద్ధాత్మ పూంతే ఏదన్నా బైబిల్ రాయాలి కానీ చెప్పేది ఏంది నాకు అర్థం కాలే. అసలు ఇంత తప్పులు చెప్పింది అనిపించింది నాకు. మీరు పైన ఒక 4th పాయింట్ చెప్పారు చూడండి, ఒక్కసారి అక్కడికి వెళ్ళండి. ఏంటది? మతం కంటే మానవత్వమే. ఇది కూడా కాదు, మతం కంటే మానవత్వం కూడా కాదు. వాళ్ళ పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమైన హృదయపూర్వకంగా చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు వాళ్ళు నమ్మే వారి తల్లిదండ్రుల పేర్లు వారి పేర్లు వాళ్ళు నమ్మే గ్రంథంలో చూపించగలగాలి. అంటే ఇప్పుడు బైబిల్లో చూపించలేడు, ఇంకా గలతీయులకు లాగా వీపీలకు అని వాడు కొత్త ప్రతి రాసుకోవాలి. తెలంగాణకి రాసుకుంటారులేండి, ఆంధ్రాకని. అదే నాకు నిజంగా అర్థం కాదు. మన గురూజీ వచ్చి ఎప్పుడు కూడా నాకు ఇది ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. వాళ్ళు ఆయన అడిగే ప్రశ్న మొదటిది ఏంటంటే, మీ అమ్మగారి పేరు చెప్పు, మీ నాన్నగారి పేరు చెప్పు అంటే ఎందుకు చెప్పలేరు బేసిక్ గా? కనీసం నేను చాలా మందిని చూస్తాను, చాలా కొన్ని 100 కాల్స్ చూస్తుంటాను ఆయనది. ఎవరు ఫోన్ చేసినా కూడా మీ నాన్నగారి పేరు చెప్పుకుంటే ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకు అంటే వెంకటరావు, లక్ష్మి, పార్వతి ఇలాంటి పేర్లు చెప్పాలి కదండి. కాదండి, తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని బతుకు ఏం బతుకది? పేర్లు నీ నోటిని ఉచ్చరింపరాదు.
మీరు మర్చిపోతున్నారు అంటే బేసిక్గా. అన్య దేవీ దేవతల పేర్లు ఉచ్చరింపగలదు కానీ వాళ్ళకి పుట్టచ్చా? అది మరి ఎవరు పుట్టించారో మనకు తెలియదు, మరి వాళ్ళే చెప్పాలి అది. అంతేకాదు తల్లిదండ్రులు ముఖ్యం కాదు కదా, వాళ్ళని ద్వేషిస్తే ఈ దేవుడు మొచ్చుకుంటాడు వీళ్ళని. అది కదా ప్రాబ్లం అక్కడ. మరీ దారుణం అండి నిజంగా. తల్లిదండ్రుల్ని కాదనుకున్న వాడు ఏం బావుకోవాలి ఇంకా? సరే స్వర్గానికే పోతాడు, పోయి ఏం సాధిస్తాడు అక్కడ? ఏముంటుంది పిచ్చినా కొడుకులు కాకపోతే? పిచ్చిన అంటే ఆ మాటలు మాట్లాడద్దండి మనం. అలా తయారు చేస్తుందండి పుస్తకం. చూడండి, దేశమే ముఖ్యం, దేశ గౌరవం కాపాడుతామని, జాతీయ పతాకాన్ని సెల్యూట్ చేస్తామని చెప్పాలన్నారు. ఇప్పుడు నేను డిబేట్ చేస్తామని చెప్పి మనగా మొన్న మధ్య ఒక వీడియో పెట్టాడు ఒక ఆయన. ఆయన ఏమన్నారు? భరతమాత భరతమాత అంటారు. సో ఇలాంటి వాళ్ళతో ఏం మాట్లాడతారు ఈయన వెళ్ళి? సో అటువంటి వాళ్ళు ఇటువంటి దీనికి అనర్హం అనమాట, లేదా క్షమాపణ చెప్పాలి. వ్యక్తిగత నిందలు దూషణలు చేసిన వారిని ఖండించాలి. చెప్పండి గురుగారు. రక్షణ టీవీలో ఒక బాబు, మీకు తెలుసు, భారత రాజ్యాంగము బైబుల్, ఈ రెండుటి కంటే నాకు బైబులే ముఖ్యం, దాని తర్వాతనే రాజ్యాంగం పబ్లిక్ గా. మీరు క్షమాపణ చెప్పమన్నారు చూడండి, వీళ్ళు కొత్త ఫ్యాషన్ ఉందండి వీళ్ళ దగ్గర. ఒక సోక్ ఏం తెలుసా? నా మాటలకు హైందవ సోదరుల మనసు నొచ్చుకొని ఉంటే, వాళ్ళు నిజంగా బాధపడి ఉంటే వారికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లాంటి ఎదవ సోది అడిగితే అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు నొచ్చుకున్నారా లేదా పక్కన విషయము, ఇంకొకరు నొచ్చుకుంటేనే క్షమాపణ చెప్తావా? అంటే నువ్వు మాట్లాడిన తప్ప నువ్వు ఒప్పుకోవా జీవితంలో? కాబట్టి వాడు ఎట్లంటే, నేను మాట్లాడింది తప్పు కాబట్టి నన్ను క్షమించండి అనాలి తప్పితే, మీ మనోభావాలు దెబ్బతీసినందుకు నన్ను క్షమించండి, మీరు తక్కువగా ఫీల్ అయినారు కాబట్టి నన్ను క్షమించండి, ఇలాంటి క్షమాపణలు యాక్సెప్ట్ చేయమండి. నువ్వు తప్పు మాట్లాడినావు, నేను తప్పు మాట్లాడినా నన్ను క్షమించండి, అట్లా రావాలి నోట్లో నుంచి. అన్కండిషనల్ అపాలజీ అంటారు దాన్ని. ఎగ్జాక్ట్లీ, అన్కండిషనల్ అపాలజీ. నా తప్పు నన్ను క్షమించండి అని రావాలి తప్పితే, నీకేదో జరుగుతుంది కాబట్టి నన్ను క్షమించు అంటే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయమండి. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని దేశద్రోహులుగా ప్రకటించాలి, వాళ్ళు క్రైస్తవులు కాదు అని కూడా ప్రకటించాలి. ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ అండి, కండిషన్. అంటే డిబేట్ చెప్పేవాళ్ళు. రెండో లైన్ లో నాకు తేడా కొట్టింది. ఇప్పుడు తప్పు చేసేటోళ్ళైనా ఏదైనా అది చేసి ఇది చేసి దొరికేటోళ్ళంతా వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదని చెప్పి తేలిగ్గా చెప్పాలండి. చెప్పాలి అట్లే కనీసం వచ్చి చెప్పాలంటే పబ్లిక్ గా చెప్పాలి, వాళ్ళ పేరు చెప్పి చెప్పాలి. అలా అంటారా? అయితే ఓకే. నేను విశాల హృదయం కలిగిన హిందువుని, ప్రపంచమంతా వివిధ మతాలు తెగలు ఉండవచ్చు. సారీ, మా పూర్వీకులు విజ్ఞులు చెప్పగలరు, అలానే మీరు అనగా క్రైస్తవులు కూడా ప్రకటించాలి. ఇలాంటి పాయింటే ఆయన ఇచ్చిన ప్రశ్నలు కూడా మీరు ప్రకటించగలరా అని చెప్పి అడిగారండి. దానికి ఆ సోకాళ్ళు ఎవరైతే ఆన్సర్లు ఇచ్చారు, ఎవరు చెప్పేసి చెప్పారు చూసారా? ఏం చెప్పాడు తెలుసా అతను? పూర్వీకులు అంటే మా ప్రవక్తలేనని చెప్పి ప్రవక్తలు చెప్పాడు, చాలా గొప్పవాళ్ళని చెప్పాడు. పూర్వీకులు అంటే ఏం చేయాలి? భారతదేశంలో ఉన్నారు వాళ్ళు. మా పూర్వీకులు అంటే ఇప్పుడు ఓల్డ్ చనిపోయిన పాస్టర్లు ఉంటారు కదా కొంతమంది, వీళ్ళ గురువులు లేకపోతే ఎవరు వాళ్ళు, ప్లస్ ఇంక వరుసగా ప్రవక్తల పేర్లు చెప్పేశాడు ఆయన. వీళ్ళు పూర్వీకులు అంట. ఆ పూర్వీకులు ఎవడు పుట్టినాడంట వీడు? ఏమో మరి తెలీదు. వీళ్ళైతే 2 బూతులు వాడదండి. కాకినాడ కనెక్టే కదా మొన్న పరిశుద్ధాత్మ సినిమాలో ఆ పోలీస్ ఒక డైలాగ్ చెప్తాడు, గుర్తుందా? ప్రకాష్ రాజ్ తోటి మహేష్ బాబు చెప్తాడండి, అనవసరంగా పుట్టావని. అది కాదు సార్, ఇప్పుడు పరిశుద్ధాత్మ నాకు పుస్తకం నేర్పించిందని చెప్పి అన్ని అబద్ధాలా? 1 కాదు 2 కాదు, వరుసపెట్టి అబద్ధాలు. సరే, నేను విశాల హృదయం కలిగిన హిందువుని, ప్రపంచమంతా వివిధ మతాలు తెగలు ఉండవచ్చని నేను అనుకుంటున్నా, దైవాన్ని ఎన్నో పేర్లతో ఆరాధించవచ్చని కూడా అనుకుంటున్నా. ఇలా నేను చెప్పగలను, ఇలా మీరు అనగా క్రైస్తవులు చెప్పగలరా? అలా చెప్పగలంటే అప్పుడు డిబేట్కి రావచ్చు వాళ్ళు. నాకు మతం కంటే దేశమే ముఖ్యం, మతం కంటే మనుషులే ముఖ్యం అని చెప్పగలిగితే నాతో డిబేట్కి రాగలరు అని శ్రీ రాధా మనోహర్ దాస్ గారు చెప్పారండి. సో ఇవి కండిషన్స్. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి నేను చెప్పేస్తా 20 ప్రశ్నలు అంటే కుదరదు. ముందు అట్లీస్ట్ ఒక్కదానికన్నా చెప్పి ఒప్పించాలి. ఇందా చెప్పే కదా అబద్ధం ఎలా చెప్పారు. సో అటువంటి అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా చెప్పాలన్నమాట సమాధానాలు. సో ఇదండి ఇవాళకి సెషన్. మర్చిపోయి మన ప్రశ్నలు కూడా చూపించేద్దామా? పనిలో పని అయిపోద్ది. సో గురువు గారు ఇచ్చిన 26 ప్రశ్నలతో పాటు మేము గత 3 వారాలు అంటే 3 వారాలుగా చాలా మంది అడుగుతున్నాం ఈ ప్రశ్నలు. ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటంటే, మాట్లాడితే ఏదైనా చెప్తే ఆ పుస్తకం తీసుకొచ్చి ఆ పుస్తకంలో ఉంది కాబట్టి అని చెప్పి ఒకటి వచనం చెప్తారు. మేము నమ్మేది ఆధారాలతో, మేము నమ్మేది ఏంటంటే ఆ పుస్తకమే అబద్ధం అని. ఆ పుస్తకంలో ఉన్నంత మాత్రాన అది నిజం కాదు. మీరేదో చాలా గొప్పగా దైవ గ్రంథం అని అనుకోవచ్చు, కానీ ఆ పుస్తకం పూర్తిగా కల్పితం, కాపీ కొట్టి రాసుకున్నారని చెప్పి మేము ఆధారాలతో ప్రూవ్ చేస్తాం. లేదు ఇది దైవ గ్రంథమే అని మీరు ఏమైనా చెప్పగలిగితే ఆధారాలతో రండి. మీరు డాక్టర్ గారి ఛానల్ కింద రావచ్చు, ఎవరి ఛానల్ కింద రావచ్చు. మాలో ఆ పుస్తకం పూర్తిగా కల్పించింది, కాపీ కొట్టుకుంది, అక్కడక్కడ కొన్ని నిజాలు ఉండొచ్చు, కానీ దాంట్లో ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా కాపీ కొట్టుకుని అబద్ధాలతో రాసుకున్నవి. దానికి స్టేట్మెంట్స్, ఈ 4 స్టేట్మెంట్స్ అండి. ఈ 4 స్టేట్మెంట్స్ని
లేదు మీ స్టేట్మెంట్ తప్పు అని చెప్పి ఎవరైనా ప్రూవ్ చేయదలుచుకుంటే ప్రూవ్ చేయొచ్చు. చదివి వినిపించేస్తాను వినండి. బైబిల్ దైవ ప్రేరేపిత గ్రంథం కాదు. నోవాహు జలప్రళయం లాంటి కథలు అంతకన్నా ముందే ఉన్న సంస్కృతుల నుంచి కాపీ కొట్టి రాసుకున్నాయి. అలానే మోషే పగలగొట్టిన పలకలు లేదా రెండోసారి యెహోవా చేతితో రాసిన పలకలు, మందసం దానిలో దాచిన కర్ర, మన్నాకి ఆధారం లేదు. ఈ మధ్య ఎవరో చెప్తున్నారండి, ఇందాక మా మహర్షి గారు కూడా చెప్పారు, అది కింద దొరికింది, దాని మీద రక్తం దొరికింది, దాన్ని తీసి టెస్ట్ చేస్తే ఏముందండి అందులో మహర్షి గారు? జీవము గల రక్తం అంటండి. జీవం గల రక్తం ఉంది, అది ఎండిపోయింది, దాన్ని టెస్ట్ చేశారు, ఏదో కనిపించింది, క్రోమోజోమ్లు కనబడి అని చెప్పి కల్లబుల్లి కబుర్లు మోసాలు చేస్తున్నారండి. ఎండిపోయింది దాంట్లో జీవం ఎక్కడన్నా ఉంటుందా? కనీసం బేసిక్స్ అన్న ఉండాలి కదా ఈ పనికిమాలిన వాళ్ళకి. సో ఈ మందసానికి పలకలకి ఎటువంటి ఆధారం లేదండి, అవి పూర్తిగా కల్పితం. లేదు అంటే ఆధారం చూపించండి. అలానే ఇది ఇంకా దారుణమైంది, బైబిల్లో అన్ని జాతి వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకి ఇచ్చిన క్రెడిట్ని యెహోవాకు ఆపాదించేసి ఇదిగో మా యెహోవా చేశాడు అని చెప్పి రాసుకున్నారు. దీనికి నేను ఆధారాలు చూపిస్తా. లేదు ఇది యెహోవానే చేయించాడంటే ఆధారం చూపించండి మీరు కూడా. ఏం చూపిస్తారు? అలానే బైబిల్లో ప్రవచనాలని చెప్పి అవి జరిగిపోయిన తర్వాత రాసినవే అని నేను స్టేట్మెంట్ ఇచ్చా. లేదు అవి జరగకుండా ముందే రాశారు అని ఏదైతే యేసు గురించి చెప్తున్నారో లేదా వేరే ప్రవచనాలు చెప్తున్నారో వాటన్నిటికీ ఆధారాలు చూపించాలి. లేదంటే కనుక అవి చెప్పిన తర్వాత అవి జరిగిపోయిన తర్వాత రాసినవి అవి. సో ఈ 4 పాయింట్లండి మా నుంచి. ఆ పుస్తకం దైవ గ్రంథం కాదు. మనుషులు వాళ్ళ స్వార్థం కోసం ఒక జాతి రాసుకుంటే వేరే వాళ్ళు వచ్చి దానికి ఇంకొక పుస్తకాన్ని యాడ్ చేసుకుని కొన్ని పుస్తకాలని బైబిల్ అని చెప్పి తయారు చేశారండి. ఇది మా స్టేట్మెంట్. సో ఎవరైనా సరే వచ్చి ప్రూవ్ చేయొచ్చు తప్పని. ఏమైనా చెప్తారా డాక్టర్ గారు మీరు? చెప్పాలి కిరణ్. వీళ్ళు నిరూపించడం డిబేట్ అని ఏదేదో చెప్తుంటారు. బేసిక్ డిబేట్ రూల్స్ తెలియదు. ఒక పుస్తకంలో ఒక విషయం రాసున్నంత మాత్రాన అది నిజం కాదు. అలా అయితే ప్రతి బుక్, ప్రపంచంలో ప్రతి బుక్ నిజమే అయిపోతుంది. ప్రతి బుక్ నిజమే. ఇక బుక్ మీద ఎలాంటి డౌట్ వేలెక్కడానికి అవసరం లేదు. అది ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెడ్ కానివ్వండి, చైనీస్ కానివ్వండి, సుమేరియన్ బుక్స్ కానివ్వండి, గిల్గమేష్ కానివ్వండి, అమెరికాలో ఉన్న ఇతర మతాలు కానీ, ఆ దేవుళ్ళంతా నిజమే అయిపోతారు, ఆ మతాలన్నీ కూడా నిజమే అయిపోతాయి. ఎప్పుడైతే తర్కానికి ఆ గ్రంథం నిలబడుతుందో అప్పుడు దానికి ఇంపార్టెన్స్ వస్తుంది. తర్కం కాకుండా సైంటిఫిక్ ఆధారం ఏమైనా చూపెడితే అప్పుడు దాన్ని నమ్మగలం. ఇంతే తప్పించి ఒక బుక్ లో ఉన్నంత మాత్రాన అది ఎప్పుడూ నిజం కాదు. సో నేను కొలమానం కనుక పెడితే బైబిల్ ప్రపంచంలో ఉన్న అన్ని బుక్ల కంటే చివరిలో ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది. తర్కానికి నిలబడని ఏకైక గ్రంథము. దీని ఆధారంగా వచ్చిన అన్ని మతాలు కూడా దేవి తర్కంతో నిలబడవు. బట్ వీఆర్ రెడీ టు డిబేట్. బట్ కండిషన్స్ ఉన్నాయి మాకు కూడా. బట్ యూ కెన్ ఆల్వేస్ కాల్ మీ. మమ్మల్ని కాల్ చేయండి. వీఆర్ రెడీ టు డిబేట్ ఎనీథింగ్, ఎనీవేర్, ఎనీ టైం. మీరు భలే కామెడీ చేస్తారండి. పరిశుద్ధాత్మ ప్రేరణతోటి పరిశుద్ధాత్మే మీదకి వచ్చి బలపరిచిన వ్యక్తులు ఉన్నారనమాట. లైవ్లో చెప్పుకుంటారు, మేమే బైబుల్ కాలేజీలో చదవలేదు, పరిశుద్ధాత్మ నాకు అండగా ఉందని చెప్పి. అలాంటి వాళ్ళని ఫోన్ చేసి రమ్మంటే ఏమంటారు, బైబుల్లో మీకు ఏదన్నా అర్థాలు తప్పుగా అనిపిస్తే చెప్పండి, నేను వచ్చి దానికి సరైన అర్థం చెప్తాను అంటే చర్చిలో చెప్పేసి సొల్లేనమని చెప్పేసి రమ్మంటున్నాడు అనమాట. అంతే కదా, మరి బైబులే తప్పు అంటున్నావు. కాదయ్యా బైబుల్ నిజమని చెప్పేసి ఇక్కడ వచ్చి దానికి ఊరికి ఆధారాలు చూపించలేడా? ఉదాహరణకి 3వది, ఎవడో నువ్వు ఇక్కడ చెప్తున్నావు అన్ని జాతి వాళ్ళకి రాసుకుంటే అది మేము క్రెడిట్ దొప్పిస్తాం కాదు, మాదే అంత చర్య యెహోవానే చేశాడు, లేకపోతే యేసే చేశాడు, ఇదిగో ప్రూఫ్లు అని తీసుకొచ్చి పరిశుద్ధాత్మ ప్రేరేపించి చూపించలేరా అండి? బైబుల్లో తప్పునే చూపిస్తారు. బైబులే తప్పు అంటున్నావు, నిజమని చూపించలేరా? పక్కన నుంచి మేము కాపీ కొట్టలేదు, మాదే ఒరిజినల్ అని చెప్పేసి ఆధారాలతో పాటు ఒక్క ఆధారం అన్న చూపించారు కనీసం. పాపం పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన వాళ్ళు కాదు. ఎంత దారుణమో తెలుసా మీకు? 2000-3000 సంవత్సరాల వాటికి ఆధారాలు చూపించలేరు. ఇది ఏమంటారు, అదిగో నెబుకద్నెజర్ ఉన్నాడు కాబట్టి బైబిల్ నిజం, లేకపోతే పిలాతు ఉన్నాడు కాబట్టి బైబిల్ నిజం. ఆ టైంలో వాడిని అక్కడ తెలిసినవాడు ఆ పేరు పెట్టి రాస్తున్నాడు ఆ పుస్తకాన్ని. బాగుందండి. కుక్క అందంట అండి కింద నేల మీద కూర్చొని ఆకాశంలో చూస్తా చంద్రుడిని చూసి ఆ చంద్రుడు నాదే అన్నదంట. అయిపోద్దా? వీళ్ళు 2000-3000 సంవత్సరాలకు ఆధారాలు చూపించలేని వాళ్ళు వచ్చి యుగాలకు ఆధారాలు చూపించాలంట. ఏది 4 లక్షల సంవత్సరాలు ఉందా లేకపోతే 16 లక్షల సంవత్సరాలు ఉందా అని చెప్పి త్రేతాయుగం ఉన్నట్టు ఆధారాలు వీళ్ళకి కావాలంట. బోర్డు 2000 సరికి చూపించండి అని అడుగుతున్నాం. ఒక్కళ్ళు మాట్లాడరు వచ్చి వాళ్ళ లైవ్లో కూర్చొని ఏదో సొల్లు చెప్పేసి వెళ్ళిపోతారు. అట్లా కదా కిరణ్ గారు, మిగతా వాళ్ళంటే మామూలు నరమాతరులు అండి. కానీ మొన్న నేను రాధాకృష్ణ గారి రాధా మనోహర్ గారి వీడియోలో దానికి రిప్లై ఇచ్చాడు కదా అబ్బాయిని చూస్తే మామూలు బిల్డప్ కాదనమాట. ఫరో తర్వాత ఫరో అంతరాడు అని చెప్పేసి యోసేపుని చెప్తాడు ఓ ఎత్తేసి. సో ఇక్కడ కూడా అంతే, నేను మామూలు తోపును కాదు, కాకపోతే దేవుని చిత్తం అని చెప్పి చివరిలో ఒక ట్యాగ్ లైన్ యాడ్ చేస్తున్నాడు అనమాట. చెప్పుకొని అత్తెలి అంటారండి దాన్ని. చెప్పింది ఏమైనా సరిగ్గా చెప్పాడంటే అందరూ అన్ని బొక్కలే. ఉదాహరణకి ఈ కానా విందు ఉంది కదా, అక్కడ ఏమంటాడు,
ఆయన ఇది అందరికి వైన్ సప్లై చేశారు కదంటే, కాదండి అది ద్రాక్ష రసమే, ఎక్కడ ద్రాక్ష రసాన్ని ఫర్మెంట్ చేయలేదు కదా అని చెప్పేసి కహానీలు వెళ్ళాడు అనమాట. అవసరం లేదండి, ఫర్మెంట్ చేయలేదు, కానీ కనీసం ద్రాక్షాలన్నా తొక్కాడా వేసాడన్నా తొక్కలేదుగా. మంచినీళ్ళని ద్రాక్షాలు లేకుండా ద్రాక్ష రసంగా మార్చినాడు, ఫర్మెంటేషన్ లేకుండా వైన్ గా మార్చలేడా? ఇంకా క్వాలిటీ వైన్ గా మారుస్తాడు. క్వాలిటీ వైన్ అండి. ఇక్కడ పక్కన ఆయన చెప్తాడు, ఎవడన్నా ముందు మంచి రసం పోసి వీళ్ళకి కిక్కెక్కినాక మొత్తం ద్రాక్ష రసానికి మొత్తం ఎక్కదండి, కిక్కెక్కినాక జబ్బు రసం పోస్తారు, లో క్వాలిటీ పోస్తాడు, నువ్వు వేగంగా మంచి స్ట్రాంగ్ సరుకున్నదే పోసావరా అని చెప్పేసి మెచ్చుకుంటాడు. ఇంకా మామూలు బ్రాండ్ అది జీసస్ బ్రాండ్. వాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు, అది ద్రాక్షారసం అయితే అసలు మత్తు ఎందుకు ఎక్కుద్ది? అది సో మత్తు ఎక్కాక జబ్బు రసం పోస్తారంట, కానీ నువ్వు మాత్రం ముందు నుంచి స్టాక్ ఉంచుకున్నావు మంచి రసం అన్నాడు. ఇది ఇట్లా కాదండి, దీని మీద వీడియో చేస్తాను, మీరు మూలంలోకి వెళ్ళండి. తెలుగు గానీ ఇంగ్లీష్ గానీ మీరు అస్సలు నమ్మొద్దండి. చేశారు, మళ్ళీ ఇంకోసారి చేద్దాం. దాని ద్రాక్షారసం మీద మనం హిబ్రూ గ్రీక్ కూడా చూపించాం ఆ రోజు. యెహోవా యేసు ఇద్దరు మద్యపాన ప్రియులు అని చెప్పి పెట్టినట్టు టైటిల్ దానికి. మళ్ళీ ఇంకోసారి చేద్దాం, నష్టమేముంది. మీరు ఆ మూలంలోకి వెళ్తే ఒకే పదానికి ఒక చోట ద్రాక్షారసం అని రాస్తారు, ఇంకో చోట వైన్ అని రాస్తారు. ఎవడు చెప్పాడు ద్రాక్షరసం వైనా అని చెప్పి? అడ్డగోలుగా యేసు ఓస్త్రి అంటే అక్కడ అమ్మ అని రాసుకోవడం. వీళ్ళు ఎవడు కావాల్సింది వాడు రాసుకున్నారండి ఇష్టంగా. దాన్ని వీళ్ళు తీసుకొచ్చి నేను బైబిల్ చదవలేదు, నాకు పరిశుద్ధాత్మ వచ్చి చెప్పింది అని చెప్పేసి అది మామూలుగా బలపరచలేదు, క్రీస్తు రక్తంలో తడిశాడంట. కాదండి, మూలంలో వాటిని మార్చారు, ఆ మూలాలను ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారు. ఆ తర్వాత నచ్చిన బుక్స్ తీసి పక్కన పడేశారు. ఇంకొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంకొన్ని బుక్స్ తీసి పడేశారు, తీసుకొచ్చి దేవుడు రాసింది అంటారు. ఇది సింపుల్ అండి. ఆయన వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, మగాడు అయితే నీకు దమ్ము ఉంటే ఇట్లాంటి అంటున్నారు, ఇదండి వాళ్ళ సంస్కారం అంటున్నాడు. నేను అట్లాంటి క్వశ్చన్స్ ఏనండి, మగాడ దమ్ము ఉందా అని కాదు. ఆయన వెనకాల పరిశుద్ధాత్మ ఉంటే, ఆయనకి పరిశుద్ధాత్మ అంటుంటే, దేవుని కృప ఆయన మీద ఉంటే, నిజంగా ఆయన క్రీస్తు రక్తంలో స్నానం చేసి ఉంటే, లేకపోతే దాంట్లో తడిసి లేకపోతే ఆయన పాప క్షమాపణ పొందుంటే, ఆయన నిజంగా క్రీస్తు విశ్వాసం అయితే, ఆయనకి నిజంగా బైబిల్ పట్ల విశ్వాసం ఉంటే మనం ఇచ్చిన క్వశ్చన్లకు ఆన్సరింగ్ వస్తారండి. అట్లీస్ట్ ఈ కానాదానికి వస్తారేమో చూద్దాం. చెప్పట్లా మనం కాదు, మనం దేని ప్రశ్నిస్తున్నాము? ఉన్నాయని ప్రశ్నిస్తున్నాము. నిజంగా ఆయన ఉంటే ఈయన ప్రేరేపిస్తాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని చెప్పేసి మనతో పాటు డిబేట్కి వచ్చి మన నోళ్లు మూయించి నిరూపిస్తాడు అనమాట. అది లేకపోతే ఆయన జీవం గల దేవుడు కాదనమాట, అంతే. జస్ట్ అలాంటి శవం అంతే. మరి జీవం ఉందో లేదో వచ్చి నిరూపిస్తాడు అనమాట. ఈయన కాదు, ఈయన ద్వారా ఇవన్నీ వాడుకొని పరిశుద్ధాత్మ నిరూపించేది. మరి చూద్దాం వాడుకునిద్దో వాడుకోదు అన్నాడుగా. నేను ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి ఎంతవరకు నిలబడిద్దో చూద్దాం. దమ్ములతో పని లేదండి మనకి, చూద్దాం. ఇదే మనకి పిలుపు. చెప్పండి, మీరు ఒక లాజిక్ మిస్ అయ్యారండి. చెప్పండి. అన్నని వందల సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది అంతంత రాయడానికి? అట్లా ఎట్లా అంటే బోడి 10 ఆజ్ఞలు రాయడానికి 40 రోజులు మింగినాడంట. మళ్ళీ అవి పగిలిపోతే మళ్ళీ రాయడానికి మళ్ళీ 40 రోజులు మింగాడు. అట్లాంటి షార్ట్ టర్మ్ మెమరీస్ గాడికి మొత్తం బైబిల్ అంతా ఫిల్ చేయాలంటే ఎన్ని వందల సంవత్సరాలు పడతారు సార్? అది లాజికే కదండి. మనం దాన్ని తప్పు పట్టకూడదు సార్. పాపం ఏమంటారు, ఆల్జీమర్స్ వ్యాధి రోగగ్రస్తుడిని మీరు అట్లా తప్పుగా అనకూడదు. అందులో జరిగిపోయిన రాసేటప్పుడు కాస్త డిస్టెన్స్ ఉందనుకోండి రాశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 500 లేకపోతే 300 సంవత్సరాలు రాస్తున్నాడు, రాయాల్సిందేమో 1000వ సంవత్సరం గురించి బీసీలో. తప్పులు ఎక్కువ పడతాయి, దగ్గరికి వచ్చే కొద్దీ తప్పులు తగ్గుతాయి. ఎందుకంటే కొంచెం చరిత్ర తెలుసు కదా జనాల నోళ్ళలో నాని. సో ఆ పుస్తకంలో జరిగింది కూడా అది. అట్లా కాదండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు లేకపోతే నేను గాంధీ గురించి రాయాలి, ఆయన యవ్వన కాలంలో ఏం చేశాడని. కాకపోతే న్యూస్ పేపర్లు లేవు, రేడియో లేదు, టీవీ లేదు. ఒకే నోటి వస్తుంది తిన్నాడు. మీరు గాంధీ అది గాంధీ ఇది అని చెప్పి మీరు ఇంటా వచ్చారు. దాన్ని పట్టుకొని మీరు ఇప్పుడు రాయండి, ఎంత యాక్యురేట్ గా రాయగలరు? న్యూస్ పేపర్లు ఇవేవి లేవండి అప్పటి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి, రిటర్న్ రికార్డ్స్. సో మా ఫాదర్ ద్వారా అయితే మా పక్కింటి వాళ్ళ ద్వారా ఏదైతే విన్నానో దాని గురించి రాస్తాను నేను. కాకపోతే ఒకటి ఉందండి, అప్పుడు కూడా యాక్యురసీగా రాయగలుగుతారు. ఎప్పుడు మీరు బాగా చదువుకున్న వాళ్ళు అయ్యి ఉంటే అప్పట్లో మీకు అర్థం కాలే. కాదు అసలు ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వలేదు అంటున్నారు. అలా అంటారా? బైబిల్ పాస్ అవ్వలే, గాంధీ పాస్ అయ్యారు కదా. ఇంకోటండి, ఈ రాసిన వాళ్ళు కూడా ఎవరు రాశారో చెప్పుకోవాలా. పోనీ యేసు శిష్యులు అంటారండి, వాళ్ళు ఎవరు పన్ను కలెక్ట్ చేసేటోళ్ళు ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, అది కాదు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ చేపలు పట్టుకునేటోళ్ళు వీళ్ళే అనమాట. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కూడా కాదు. అది గ్రీక్ లో వాళ్ళు మాట్లాడేది హీబ్రూ లేకపోతే అరామిక్. కొంచెం గ్రీక్ అనేది అక్కడ రూలింగ్ లాంగ్వేజ్ అనమాట, అందరికి వచ్చేది కాదు. వాళ్ళు అందుట్లో రాశారంట. మీకు అసలు నమ్ముద్ది అవుతుందా దీన్ని? ఇట్లా వీళ్ళందరూ ఏమీ తెలియకుండా నమ్ముతున్నారు తీసుకుని. కొంచెం కూడా అందులో ఉంది కాబట్టి నమ్ముతున్నారు, అది విచిత్రం. మీరు ఇట్లా అన్నారనుకోండి పృథ్వీ గారు, అంటే అయ్యే పనేనా అంటే, అరే ఎందుకు కాదు, పరిశుద్ధాత్మ పూని రాయించింది, అందుకే వాళ్ళకి రాదు కాబట్టి పరిశుద్ధాత్మ పూనింది, అందుకు గ్రీక్ లో రాసిన కూర్చున్నారు చేస్తారు వాళ్ళు. మాట్లాడతారు. అది బొచ్చడి గ్రామర్ మిస్టేక్లు ఉన్నాయంటండి. నాకు గ్రీక్ రాదు కానీ నేర్చుకుంటున్నాను. పచ్చి మిస్టేక్లు అంట గ్రీక్. సరిగ్గా వాళ్ళు రాసిన సరిగ్గా రాను కూడా రాదు గ్రీక్ అని చెప్పేసి విన్నా. ఏంటంటే మనం రెవల్యూషన్స్ అని మెన్షన్ చేశాడు ఆయన. మిగతా ఏమన్నా తక్కువ. అయితే పరిశుద్ధాత్మ పూనిలేదా? దానికి గ్రామర్ రాదండి, లెక్కలే రావండి. ఏంటండి మొదటి చాప్టర్ తీయండి, మొత్తం 14 లెక్క పెడితే 13 ఉంటాయి.
కమ్ముకోవడం మాత్రం బాగా కమ్ముకుంటాడు, కడుపులు మాత్రం బాగా చేస్తాడు, కానీ గ్రామర్ మాత్రం రాదా? మేనేజ్ అది కూడా మేనేజ్ చేయలేదండి. యోసేపు ఎట్ట తెలిసిందో చెప్పండి, నేను మేనేజ్ చేస్తే. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పే మనోడికి కమ్ముకోవడం తెలుసు కానీ గ్రామర్ మేనేజ్మెంట్ సరిగా తెలియదండి మనోడికి. అందుకే కనుక్కున్నాడు, యోసేపు తక్కువ కనుక్కున్నాడు. సో ఈ లైవ్ చూసే వాళ్ళు ఎవరైనా చెప్పండి, డాక్టర్ గారికి కాల్ చేయండి. ఒక నిమిషం. డాక్టర్ గారు మీ నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ. ఇవ్వండి. 4345 ఇదేగా లాస్ట్ 4 డిజిట్స్. డాక్టర్ గారికి, భాస్కర్ రాజు గారికి కాల్ చేసి మీరు ఎవరైనా ఈ 4 ప్రూవ్ చేయాలనుకుంటే కనుక తప్పని డాక్టర్ గారికి కాల్ చేయండి. ఇదండి నెంబర్ పైన డిస్ప్లే అయింది. చెప్పండి. ఒక్కసారి వాట్సాప్ గ్రూప్ చూడండి, ఒకసారి అది వాట్సాప్ చూసుకోండి ఒకసారి, ఇఫ్ పాసిబుల్. ఇది కరెక్ట్ ఏమో తెలియదు, మైట్ బి హెల్ప్. టెలిగ్రామ్ వచ్చిందండి. టెలిగ్రామ్ అయితే మాస్టర్ గారు మీరు అన్నారు కదా మేనేజింగ్ రాదని, మిమ్మల్ని హానెస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఈయన చక్కగా మేనేజ్ చేసింది ఒకటి చెప్పండి. ఆదాముని చేశాడు, హెల్ప్ సరిపోలా. జంతువుల్ని చేశాడు, చాలా. అవ్వని చేశాడు, ఏమైంది? లోపల పాము దెబ్బకి అవ్వ పండించింది, ఆదాం తిన్నాడు. ఏంద్ర నువ్వు తిన్నావంటే అని చెప్పి అవ్వ వైపు చూపించాడు వెంటనే. సరే, జనాలు ఏమయ్యారు? మొత్తం కంపు అయ్యారు. వాళ్ళని ఏమన్నా బాగు చేశాడా? లేదు. ఒక్క దెబ్బకి ఫ్లడ్ అని తీసుకొచ్చాడు, మొత్తాన్ని లేపాడు. దానివల్ల ఏమన్నా ఒరిగిందా? మళ్ళీ తర్వాత నీతిమంతుడు ప్రపంచంలోకి వెళ్ళా అని తేలిన నోవహు అడ్డగోలుగా తప్పతాగి బట్టలు తీసి అందరూ తిరిగే చోట పనుకున్నాడు. అది చాలా అంటే చూసినోడిని కాదనమాట, వాడి కొడుకుని శపించాడు. ఇది ఆడు పని చేసుకుంటుంటే అబ్రహాము తగుదనమ్మా అని చెప్పి వాడిని పిలుచుకొచ్చి నీకు అది ఇస్తానరా, నీకు ఇది ఇస్తాను, నువ్వు వాడుండ్రా ఏడుండ్రా అని అటు ఇటు తిప్పి ఎందుకు లేండి, ఎక్కడ మేనేజ్ సరిగ్గా చేశాడు? మీకు విషయం తెలుసా? చెప్పండి. ఆ పుస్తకం ప్రకారం అబ్రహాం పిలిచేటప్పటికి నోవహు బతికే ఉన్నాడు. ఇంకా బతికే ఉన్నాడు, వాళ్ళందరూ బతికే ఉన్నారండి. ఆయన్ని పట్టుకొచ్చి కాదు, ఆల్రెడీ నీతిమంతుడిని డిక్లేర్ చేశాడు, ఆయన్ని పట్టుకొచ్చి మళ్ళీ ఎందుకు పడుతున్నాడు? అట్లా కాదండి, ఇప్పుడు మీరు ఇది ఆలోచించండి. మీరు ఎట్లా ఆలోచించండి, అంత కురువృద్ధులు ఇట్లా ఆ లెక్కనే మాట్లాడుకోవాలి కదా మనం. వీళ్ళని చెప్పాలంటే 100 సంవత్సరాల నుంచి బతుకుతున్నాళ్ళు, వీళ్ళు ఇక్కడ లంగాయాషాలన్నీ వేస్తంటే కొడుకులు కానీ వీళ్ళందరూ అడ్డగోలుగా, వాళ్ళు ఏమీ చెప్పలేదా కనీసం? నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు ఎట్లా చేస్తున్నావు, నువ్వు ఎట్లా చేయొద్దు, యెహోవాని బట్టి నడుచుకోండి, లేకపోతే ఎట్లా? ఏం అసలు అది కాదండి. కాదు ఇప్పుడు నోవాహుకు తెలుసు యెహోవాని కాపాడేది, మొత్తం ప్రపంచం అంతా నాశనం చేసేసి తన ఒక్కడినే కాపాడాడు. ఆయనకి విగ్రహారాధన నచ్చదని తెలుసు. మరి తెలిసినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి మళ్ళీ విగ్రహారాధన ఎందుకు వచ్చింది? వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చినాడే కదా, అంటే ఆయన పట్టించుకోలేదు. ఒక్కడిని పట్టించుకోలేదండి, ఒక్కడిని. వాడు చెడ పాత్ర అయిపోయిందో వెళ్ళిపోయాడు అంతే. వాడు బతికే ఉంటాడు, చాలా మంది బతికే ఉంటారు చివరాఖరికి కూడా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు మీద అర్థం చేసుకోండి. అంత పెద్ద ఇప్పుడు గాంధీ ఉంటే ఏమయ్యేది చెప్పండి? జస్ట్ ఆలోచించండి, మీకు పర్స్పెక్టివ్ లో పెడుతున్నాను. ఇప్పటికి కూడా గాంధీ బతికి ఉంటే ఆయన ఒపీనియన్ ఎంత మ్యాటర్ అయ్యేది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉండేది ఇప్పుడు పాలిటిక్స్ మీద కానివ్వండి, పాలసీస్ మీద కానివ్వండి, ఉండిద్దా ఉండదా? మరి నోవా జలప్రళయం అయిపోయిన తర్వాత పాత్ర కంప్లీట్ గా కనుమరుగైపోయింది. ఎందుకు? వంశావళులు చెప్పుకుంటూ వచ్చాడు, అబ్రహాం దగ్గర షిఫ్ట్ అయింది గేరు. అప్పటికి కూడా బతికే ఉన్నాడు. ఏంటి ఆ పుస్తకం ప్రకారం? నిజమని కాదు మేము చెప్పేది, ఆ పుస్తకంలో చెప్పిన దాని ప్రకారం. అయిపోయినాడు కదా, మనోడికి యవ్వనస్తుడు కావాలి కదా. ఏంటంటే ముసలాడు అయిపోయింది. అబ్రహాం 150 అయినా బ్రహ్మాండమైన బ్యాటింగ్ చేశాడు. ముసలాడైన మీకు అర్థం కావట్లా. అప్పటికి ఇద్దరే పుట్టింది. తర్వాత కెతూరా నిజంగానండి సారాన్ని చేసుకున్నాడా? ఆవిడ దేవుడి ఆజ్ఞ ఆవిడ చాలా విఫలమైంది అనమాట. ఫలించి అభివృద్ధి చెందమంది అంటే 100 ఏళ్ళు ఫలించాల, విఫలం. తర్వాత పోనీ హాగర్ని ఇచ్చింది, ఆవిడ వెంటనే రిజల్ట్ ఇచ్చింది. కానీ ఏం చేశారు? ఈడేమో వదిలేశాడు అబ్రహాము హాగర్ని, సారాని ఇష్టం వచ్చినట్టు చేసుకొని. సారా వేధిస్తే హాగర్ పారిపోయింది అనమాట. ఇది పరిస్థితి. పోనీ తర్వాత కెతూరా అని వచ్చిందండి, మామూలు కాదనమాట. అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిజం. అసలు హానెస్ట్ గా ఈయన బ్యాటింగ్ చేయడం అప్పుడు అదొక రకమైన ఘనత అయితే, ఈవిడ కూడా తక్కువ కాదండి. కానీ ఈవిడ అక్కడ తర్వాత మెన్షన్ చేస్తారా? ఏడన్నా తలుచుకుంటారా కనీసం? అబ్రహాం సంతానం అని చెప్పి ఒక్కడు లింగులింగం అనుకుంటా ఇస్సాకని, వాడిని ఒక్కడిని పట్టుకొని అలాడతారు, ఇంకెవడు లేనన్నట్టు. చాలా మందికి అసలు ఈ కెతూరా అనే పేరు కూడా తెలియదండి. ఇది మామూలు దరిద్రం కదా నన్ను అడిగితే. అయితే చిన్న రిక్వెస్ట్ అండి, నా నంబర్ చూసారు కదా, దానికి మెసేజ్ పెట్టండి. మీ పేరు డీటెయిల్స్ మెసేజ్ పెట్టండి. ఎవరైతే డిబేట్ చేయాలనుకున్నారో ఫోన్లు చేస్తే కొంచెం లేపడం ఇబ్బంది అవ్వచ్చు నాకు. చిన్న కరెక్షన్ అది వర్క్ లో ఉంటారు కదండి. అవును. చిన్న రిక్వెస్ట్ అండి, డాక్టర్ గారు చెప్పిన దాని ఆ పాలసీ కొంచెం వైలేషన్ చేస్తున్నా, బట్ నాట్ కంప్లీట్లీ. కమెంట్స్ లో ఎవరో లాలు ప్రసాద్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. సార్ మీరు ఒక్కళ్ళు మాత్రం, మిగతా వాళ్ళు ఎవరు కాదు. శనివారం మన ఛానల్ అమృత్ అని చెప్పి ఉంటుంది, మీరు ఒక్కళ్ళు అక్కడ రండి సార్, మీతో పని ఉంది, అక్కడ మాట్లాడే పని ఉంది. మీరు లైవ్ లో చూస్తూ ఉంటే శనివారం రండి, ఏదో టైంలో లైవ్ ఉంటుంది, మీకు లింక్ ఇస్తాను, మీరు వచ్చి మాట్లాడతారు, మీతో పని ఉంది అక్కడ. అమర్సిత్ గారు ఒకసారి చెప్పండి, ఏం చూపించు. అది ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ ఒకసారి అది ఉంటుంది కదా యూట్యూబ్ లో,
ఛానల్స్ అని లిస్ట్ ఉంటుంది కదా, జస్ట్ ఇఫ్ యూ గివ్ ద లిస్ట్ టు ఎవరీవన్ ఇట్ కుడ్ బి ప్రాబ్లమ్. ఒక్క నిమిషం పెడతా, అది వేరే దాంట్లో లాగినయా? యా, మీరు చూస్తుండే అందులో నేను మాట్లాడండి సరే మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి. డాక్టర్ గారు వెళ్ళిపోదాం, ఇంకా ఎవరైనా చెప్పేదంటే చెప్పండి. ఐఎమ్ డన్. యా, 1 minute అంతేనండి. సో ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఎంతమంది వీడియో చూస్తున్నారో నాకు తెలియదు, 400 మంది 300 మంది సంబంధం లేదు. సో దీంట్లో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడితే ఏమవుతుంది అనేది ఒక సచిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీలో చాలా మందికి ఇక్కడ సడన్ గా చూసేటువంటి వాళ్ళకి ఈ వీడియోని మీకు నోటిఫికేషన్ లో రావడమో లేదా ఇంకో చోట వచ్చిన తర్వాత ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని మీకు ఇక్కడ ఎవరికి అర్థం కాకపోవచ్చు. గత 10 సంవత్సరాల నుంచి వీడియోల రూపంలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి వివిధ రకరకాల రూపాల్లో దాడులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక 10 ఏళ్ల నుంచి వీళ్ళ దాడి, వీళ్ళు చేసేటువంటి పైత్యం, వీళ్ళ పిచ్చ అనేది చాలా దారుణంగా పెరిగిపోయింది. అలాంటి టైంలో ఒక మనిషి వస్తే, ఒక రాధా మనోహర్ దాస్ గారు వచ్చారు, అదే గ్యాప్ లో మనకి డాక్టర్ గారు వచ్చారు. వీళ్ళని చూసి ఒక 10 మంది తయారయ్యారు. ఆ 10 మంది వీళ్ళందరినీ కూడా అడ్డుకోవడానికి ఏదో చిన్న సముద్రంలో నీటి విందుల్లో వీళ్ళంతా ఉంటే, ఇంకా రాబోయేటువంటి తరాల్లో ఎవరైతే ఇలా పిచ్చబాగుడు వాగేటువంటి వాళ్ళని మీ విధానాల్లో, మీ పద్ధతుల్లో అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉండొచ్చు. కానీ అడ్డుకోవడానికి, నోరెత్తడానికి గనక ఇబ్బంది ఉంది అంటే, మీరు మాట్లాడలేకపోతున్నారు అంటే దర్ ఇస్ సమ్ ప్రాబ్లం. డెఫినెట్లీ మాట్లాడగలిగే వాళ్ళు గట్టిగా మాట్లాడండి. మాట్లాడలేనటువంటి వాళ్ళు ఎవరైతే కొన్ని వందల మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఇప్పుడు కొన్ని వందల మంది లాస్ట్ 1 year లోనే కొన్ని వందల మంది ఛానల్ స్టార్ట్ చేశారు. ఫేస్బుక్ లోనో ఏదో ఒక రకంగా, ఏదో ఒక మీడియం ద్వారా జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీలో కూడా దీంట్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో కనీసం మీరు కూడా మిమ్మల్ని ఆలోచించుకోండి. అసలు ఏం చేస్తున్నారు, ఏం చేద్దామని చెప్పి రోడ్ల మీద పడుతున్నారు, అసలు మీరంటూ ఎందుకు మతం మారారు? ఒక బేసిక్ థింగ్ ని గుర్తు తెచ్చుకోండి. లెట్స్ డిస్కస్ పొలైట్లీ. సో ఇక్కడ ఎవరికైతే క్రైస్తవులకి అయితే కనుక ఎవరైతే మాట్లాడదాం అనుకుంటున్నారో డాక్టర్ గారికి మెసేజ్ పెట్టండి. హిందువులు ఎవరైతే ఉన్నారో నోరు మూసుకుని కూర్చోకుండా నోరెత్తి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. కొన్ని ఛానల్స్ చూపిస్తారు, ఇప్పుడు చాలా లిస్ట్ ఉంది. ఇఫ్ పాసిబుల్ మళ్ళీ సాటర్డేనో ఫ్రైడేనో ఏదో టైంలో చూసి మొత్తం అన్ని కూడా లిస్ట్ చూపించే ప్రయత్నం చేద్దాం. తెలియనటువంటి వాళ్ళు, ఈ ఛానల్స్ తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జస్ట్ గో దేర్ అండ్ జస్ట్ సబ్స్క్రైబ్ దెమ్ అండ్ ఏం చెప్తున్నారు నాలెడ్జ్ షేరింగ్ అయితే తీసుకోండి. దట్స్ వాట్ ద థింగ్ ఐ వుడ్ లైక్ టు కన్వర్ట్ ఎవరీవన్. జయ శ్రీరామ. జై శ్రీరామ అండి. ఇక్కడ మాక్సిమం 12 ఉన్నట్టుంది, అందుకని ఎక్కువ పెట్టలేదు. ధర్మ మార్గం, అభిమన్యసేన, కాపరి. మీరు నా ఛానల్ ఇప్పుడు ఏదైతే ఛానల్ చూస్తున్నారో ఆ ఛానల్లో హోమ్ పేజ్కి వస్తే కనుక ఇక్కడ కింద ఉంటుంది ఈ సెక్షన్, సహనావతు, అమృత సిద్ధి, మతోన్మాదంపై రాంబాణం. అన్ని కనపడవా? అన్ని కనపడమండి. లిస్ట్ చేద్దాం. రైట్ సైడ్ వ్యూ వాల్ నుండి చూడండి, వ్యూ వాల్ తీసుకోండి. లేదంటే పైన ఛానల్ ట్యాబ్ లో కొట్టినా కూడా అక్కడ వస్తుంది. పైన ఛానల్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇది క్లోజ్ చేసి పైన ఛానల్ ట్యాబ్ ఉంది కదా. లేదు తీసాడు వాడు, తీసాడు. రీసెంట్ గా అప్డేట్ అయింది యూట్యూబ్. లేదు రావట్లేదు. పైన ఇవ్వండి ఛానల్స్ అనేది, ఇక్కడ చూసుకోవడం. తీసాడు అంత ముందు ఉండేది. అయితే ఏదైనా ఎడిట్ చేసి మనం పెడదాం. తర్వాత ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను నేను, ఈ వీడియో కింద. సో మళ్ళీ చెప్తానండి, ఊరికి నా పుస్తకంలో ఉంది కాబట్టి మీరు నరకానికి పోతారు, లేకపోతే ఏదో చేస్తారు అని చెప్పి ఓళ్ళ మీద పడి అనవసరంగా మీ మనోభావాలు ఎలా ఉంటే మిగతా వాళ్ళు కూడా మనోభావాలు అలాగే ఉంటాయండి. కాబట్టి మా దగ్గరికి వచ్చి కామెంట్లు పెడదాం, లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాం, మీ పుస్తకంలో అలా ఉంది, మీ పుస్తకంలో ఇలా ఉంది, అసలు ఇందులో లేనప్పుడు, దీంతో మీకు సంబంధం లేనప్పుడు ఈ పుస్తకంలో ఏముందో మీకెట్ట తెలుస్తుంది? ఎందుకంటే ఇప్పటిదాకా ఆల్మోస్ట్ చెప్పిన అబద్ధాలన్నిటికీ మేము కౌంటర్లు ఇస్తానే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలివే రాదు. అలాంటిది సంస్కృతం జోలికి ఎందుకు వెళ్తారు వాళ్ళు? వేరే ఎవరో ట్రాన్స్లేట్ చేశారని, ఆ ట్రాన్స్లేషన్ నిజమైన గ్యారంటీ ఏముంది? కాబట్టి వాళ్ళు మహాపండితులు, ఇంకా అద్భుతం, వాళ్ళు చేస్తే 100% కరెక్ట్ అని మన వాళ్ళు ఎవరు ఇలా సర్టిఫికేషన్ ఆనా కొడుకులు ఇచ్చేస్తారు సర్టిఫికేషన్స్. మరి ఆ పండితుడు మరి చెప్పింది కరెక్ట్ అని కూడా, ఆ పండితుడు మరి రాముడిని, కృష్ణుడిని, శివుడిని అందరినీ ఒప్పుకున్నారు. మరి ఆ పండితుడు వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి మరి వీళ్ళ లెక్క ప్రకారం. మళ్ళీ అట్లా ఒప్పుకోరు, వీళ్ళకి ఏది కావాలో అదే తీసుకుంటారు. చెర్రీ పికింగ్ వాళ్ళంట. సో రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడాలంటే ఆయన పెట్టిన కండిషన్స్ ఉన్నాయండి. అలాగే మరి ఈ 4 మీద ఎవరు వస్తారో రావచ్చు. ఆ పుస్తకం అబద్ధం, కల్పితం, కాపీ. ఇది మా స్టేట్మెంట్. ఒకటి కిరణ్ గారు చెప్పండి గారు. రాధా మనోహర్ దాస్ గారు ఆయన కండిషన్స్ పెట్టారు. ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే మీరు ఏమైనా కండిషన్స్ పెడతారా? ఫ్రీ ఫర్ ఆల్ అంటారా? అంటే ప్రస్తుతం నా దగ్గర ఏ కండిషన్ లేవండి. కాకపోతే వచ్చి ఈ పుస్తకం లేదని చెప్పకూడదు. నా ఫ్రీ ఫర్ ఆల్. అది ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదండి. వాడుకుంటుంది అనుకున్న వాళ్ళందరూ కూడా రావచ్చు అనమాట. సో ముఖ్యంగా మొన్న ఈయన కూడా పాయింట్ పెట్టాడు కదా, 26 ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చానని. నేను బైబుల్ కాలేజీలో చదువుకోలేదు, నాకు అంతా కూడా పరిశుద్ధాత్మ నుండి చెప్పిందని. మరి నిజంగా ఉంటే 26 క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చినోడు 4 కూడా నిరూపిస్తారని నేను అనుకుంటున్నా వచ్చి.
అయితే రాధా మనోహర్ దాస్ గారి కండిషన్స్ అంతా క్రోడీకరించి ఒక్క మాట చెప్పాలంటే, అసలు సిసలైన భారతీయులు రావాలండి. ఒక భారతీయ క్రైస్తవుడిగా అని చెప్పి మురిగే ఆ బర్మా క్రైస్తవులు లాంటి వాళ్ళు కాదు కావాల్సింది. నిజమైన భారతీయుడు కావాలి మాకు. అట్లాంటోడు వస్తే తప్పకుండా చేద్దాం. అది కూడా ఏంది, భారతీయుడు ముందు నుంచి పూర్వీకుల నుంచి కంప్లీట్‌గా భారతీయత టచ్ లేని క్రైస్తవ్యంలో ఉండే భారతీయుడు. అసలు సిసలైన భారతీయుడు. అట్లాంటి వాడు ఎవడన్నా ఉంటే రావచ్చు. అంతేనండి. ముగించేస్తాను డాక్టర్ గారు ఇంకా. ఇది చూడండి, అశ్విని నాని అంట. నోవాస్ ఆర్క్ ఈజ్ రియల్ అండ్ ఇట్ ఈస్ డిస్కవర్డ్. వచ్చి చెప్పొచ్చండి. వచ్చి మీరు నిరూపించండి. అది అబద్ధం నేను నిరూపిస్తా. మీరు ఏదైతే ఇప్పుడు దేన్నైతే రియల్ డిస్కవర్డ్ అంటున్నారో అది ఎలా అబద్ధం అని నేను చెప్తాను మీకు. పోనీ ఐదో ప్రశ్న యాడ్ చేయమంటే చేస్తా. ఫస్ట్ మీరు ప్రూవ్ చేయండి. డాక్టర్ గారు నెంబర్ సార్ నేను చెప్తా, టైం వేస్ట్ అవుతుంది. పిల్ల బచ్చగాడు ఉన్నట్టున్నాడు. పోయి ఫస్ట్ ఇప్పుడు కాదు, చదువుకోమని చెప్పండి. ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు అన్నట్లా తర్వాత ఇప్పుడు నాకు కూడా పొద్దున్న నుంచి వర్క్ నోవా ఆర్క్ కూడా అది చెక్కతోటి చేసిందే కదా, దాన్ని ఈజీగా కార్బన్ డేటింగ్ చేయొచ్చండి. చేయొచ్చు. 5000 ఇయర్స్ వరకు చాలా చాలా అక్యురేట్ గా ఇచ్చేది కార్బన్ డేటింగ్ అనేది. వుడ్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు చేయలేదు దాని మీద తెలుసా? మరి అదే ఎందుకు లేదు కాబట్టి సుమారుగా 10-20 ఇయర్స్ లో చెప్పేయచ్చు అనమాట, గ్యాప్ లేకుండా. ఆ రాన్ వైట్ అనేవాడు ఏదో ఫోటోలు తీసి పెడితే మొత్తం ఎన్ని నిజం అని చెప్పి పాపం భ్రమలో బతుకుతున్నారు. అసలు నోవా జలప్రళయం ఆ పుస్తకంలో చెప్పిన కాలంలో జరగలేదని కూడా నేను ప్రూవ్ చేస్తా, ఆధారాలతో సహా. నోటి మాట కాదండి. మీరు ఆధారాలు అని చెప్పేసి అంటున్నారండి, అది కూడా కాదు. సింపుల్ 15 మూరల ప్రబలిన జలం పర్వతాల నెట్ట మింగిందో వచ్చిద్దా ఎవడన్నా నిరూపించమనండి. అది చిన్న కొండ కూడా మునగదు, మా ఊళ్ళో ఉండే కొండ కూడా మునగదు. అశ్విన్ నాని గారు, వై స్పీక్ జస్ట్ లైక్ దట్ కాదండి. మీరు కావాలంటే రేపు సాయంత్రం లేదా ఈ ఛానల్లో ఇదే వీడియో కింద లింక్ పెట్టండి, సారీ కమెంట్ పెట్టండి. నేను మీకు ఒక లింక్ ఇస్తాను, రేపు మీరు వచ్చి మాట్లాడచ్చు. మిమ్మల్ని ఎవరు తిట్టరు, ఏమి చేయరు. మీరు వచ్చి ప్రూవ్ చేస్తారంటే సంతోషం. మీకు నేను ప్రూవ్ చేస్తాను మీరు ఎలా తప్పు ఫీల్ అవుతున్నారు. అది మీకు ఊరికే మాట్లాడడం కాదండి అశ్విన్ గారు. ఉదాహరణకి 3వ పాయింట్, మేము డాక్యుమెంట్స్ తీసుకొని ఆర్టిఫాక్ట్ చూపించి ఆర్టిఫాక్ట్ రిఫరెన్స్ ఇచ్చి నెంబర్స్ తో సహా అవి ఎక్కడ ఉన్నాయి, ఎవరిది ఏ లొకేషన్ లో ఉన్నాయి, దాని ఐటమ్ నెంబర్లు అన్ని ఇచ్చి అందులో ఏం రాసి ఉన్నది అనేది ట్రాన్స్లేషన్ తో సహా చూపించాం కంప్లీట్ గా. 3rd పాయింట్ ని అది బైబుల్లో ఎక్కడ ఉంది కానీ ఇక్కడ ఏమైనా ఉందని చెప్పేసి యాక్చువల్ ఆర్టిఫాక్ట్ లో చూపించాం అనమాట. బేసిస్ లేకుండా కాదండి. మళ్ళీ పద్దాకలు ఇక్కడ అన్ని చూపించమంటే కుదరదు. సిమిలర్ స్టోరీస్ అన్నారు కదా, యాక్చువల్ గా యష్యా చేసినప్పుడు కానివ్వండి వీటిల్లో 22 అనుకుంటా, 22-24 దగ్గర వేరే బుక్ నుంచి ఎట్లా తీసి కాపీ కొట్టారని పక్కన సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసి మరీ చూపించాం. యష్యా రాసిన టైం కన్నా కూడా ముందున్నాయి అని చెప్పేసి. డాక్టర్ గారు గుర్తుంది, అప్పుడు నేను పీడిఎఫ్ పెట్టి చూపించాను మొత్తం. వేరే దాంట్లో అన్నిటికంటే ముందు మనం ఊరికే రండి అంటున్నాం కానీ ప్లీజ్ ఫాలో ది లింక్ ఐ షేర్ అన్నాడు. ఆ లింక్ ఇంతవరకు పెట్టలేదు. నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 11 అయిపోయిందండి. మనం ఏం తీసుకోమా, ఆ లింక్ ఇక్కడ పెట్టమనండి, మనం చూసుకుందాం. మనకు కనపడదు ఇప్పుడు ఇంకా. అశ్విన్ గారు, మీరు నాకు జస్ట్ కమెంట్ లో పెట్టండి, నేను మీకు రెస్పాండ్ అవుతా. రేపు సాయంత్రం మీకు నాకు ఖాళీ ఉన్నప్పుడు ఈ ఛానల్ కానీ, డాక్టర్ గారి ఛానల్ కానీ, కాపరి గారి ఛానల్ కానీ ఏదైనా పర్వాలేదు, మూడిట్లో కూడా పెడతాం. కావాలంటే మీరు వచ్చి ప్రూఫ్ చూపిస్తానంటున్నారు కదా, మీ ప్రూఫ్స్ మీరు చూపించండి. మీరు చూపించేట్ల తప్ప నేను చూపిస్తాను మీకు. అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నా. సో చూస్తున్న ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఈ పుస్తకం దైవ గ్రంథం అంటే మాత్రం వాళ్ళని ఈ ప్రశ్నలు అడగండి. అడిగి కావాలంటే వచ్చి నిరూపించమనండి. ఇది ప్రశ్న కూడా, ఇది మా స్టేట్మెంట్. ఆ పుస్తకం దైవ గ్రంథం కానే కాదు, అబద్ధాలు, కల్పితాలు, కాపీలు. సో అదండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. కలగంటి ఇప్పుడు కలగంటి ఎందుకంటే దేవుడు అంటే అప్పడుగుతాడంట. ఎల్ల లోకములను అప్పడగు తిరు వెంకటాద్రీశురండి అప్పడు దేవుడు అప్పడండి సార్. ఒరే నిన్ను అందరూ ఊరికి తిట్టర్రా, ఇందుకే తిడతారు. ఆ కీర్తనలో ఏముంది? ఎల్ల లోకములను అప్పడగనుందా? నీ మొహమేం కాదు. ఎల్ల లోకములను కాదు, ఎల్ల లోకములకు అప్పడగు అంటే అప్పడు అగు అంటే తండ్రి. అప్పడు అంటే తండ్రి, అంటే అన్ని లోకాలకి తండ్రి అయినటువంటి అని అర్థం. నోరు మూసుకుని మూల కూర్చోవచ్చు కదా, ఎవడు నిన్నేమండా అప్పుడు? నీకు తోడా జెక్కే ప్రతిదానికి కిక్కి